Hello andarki, welcome to Sairam Sampadrav Education. Na peru Vaishnavi and welcome to part of Polity MCQ series. So ee roju manam discuss cheskune topic entante Union Legislature part 5 anamata. So parliament lo ee roju manam discuss cheskune aspect vachesi budgetary process. So chaala interesting ga untundi and chaala typical ga kuda untundi. So concentration tho class vinandi 1.5x speed tho gaani 1.25x speed tho gaani kavali anukunna vallu vinochu. Okay na? So stay tuned till the end of the video so that you will not miss out any important information that I'm going to discuss in this particular video. So marinkenduku alashyam, let's start the video without any further delay. And also mottam video chusina tarvata meekaithe video nachinataithe like cheyandi, share cheyandi and subscribe to our channel and give your valuable feedback in the comment box. Okay, let's start. So before getting into the video, let me give you a small announcement regarding the Ugadi offer on our paid courses. సో మనం ప్రతి కోర్స్ మీద 50% ఆఫర్ అనేది ఇస్తున్నాం అనమాట ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్. సో ఈ ఆఫర్ అనేది 5th ఏప్రిల్ నుంచి 9th ఏప్రిల్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే రేపటి వరకు. సో టీఎస్పీఎస్సీ Group-1 మెయిన్స్ మీద మేము ఆఫర్ అనేది ప్రకటిస్తున్నాం ప్రతి దాని మీద. ఇన్ఫాక్ట్ సో టీఎస్పీఎస్సీ Group-1 మెయిన్స్ మేము జస్ట్ 5,999కి ఇస్తున్నాం. టీఎస్పీఎస్సీ Group-1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపిన కోర్స్ 7,999కి, టీఎస్పీఎస్సీ Group-1 టెస్ట్ సిరీస్ 999కి, టీఎస్పీఎస్సీ ప్యాక్ ఫర్ Group-1 1499, టీఎస్పీఎస్సీ Group-2 ప్యాకేజ్ వచ్చేసి టోటల్ 3499. ఓకే, 3,499. సో టీఎస్పీఎస్సీ Group-1 ప్రిలిమ్స్ వచ్చేసి 4,499, దట్ ఈస్ 4,499 అనమాట. ఓకే, ఈ వ్యాలిడిటీ అనేది, ఈ ఆఫర్ వ్యాలిడిటీ అనేది రేపటి వరకు మాత్రమే ఉంటుంది. ఉగాది ఆఫర్ అంటే రేపు 9th ఏప్రిల్ కాబట్టి సో రేపటి వరకు ఉంటుంది. ఓకే, ఎవరికైనా కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. సో యూ కెన్ పర్చేస్ వాట్ ఎవర్ ద కోర్స్ దట్ యూ వాంట్. ఓకే, సో ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ అవే కాకుండా మన దాంట్లో ఏదైతే చాలా డిమాండింగ్ కోర్స్ ఉందో అది ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటి మీద కూడా ఆఫర్ ఇస్తున్నాం అనమాట. సో 50% ఆఫర్ అనేది ఇస్తున్నాము. ఇండియన్ ఎకానమీ మీద 7,999కి మాత్రమే, అంటే 799కి మాత్రమే ఇస్తున్నాం ఈ కోర్స్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ వచ్చేసి జస్ట్ ఫర్ 799 ఇస్తున్నాము. ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేయండి. ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ టుమారో, అంటే 5th ఏప్రిల్ నుంచి 9th ఏప్రిల్ వరకు మేము ఆఫర్ ఇస్తున్నాం అనమాట. ఓకే, ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ కాల్ టు అస్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ అస్, యూ కెన్ పర్చేస్ ద కోర్స్. ఓకే, సో మరి వెళ్ళిపోదామా యాక్చువల్ కంటెంట్ లోకి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి బడ్జెట్ ఇన్ పార్లమెంట్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. సో వన్స్ ఈ వీడియో ఫినిష్ చేసిన తర్వాత ఈ ఇయర్ రిలీజ్ అయిన బడ్జెట్ ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, చదవని వాళ్ళు చదవండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బడ్జెట్ ఇన్ పార్లమెంట్. So the constitution refers to the budget as the annual financial statement. అంటే ఇక్కడ మీరు key takeaway from this particular line is budget అనే వర్డ్, మనకి బడ్జెట్ అనే వర్డ్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ లో డైరెక్ట్ గా మెన్షన్ చేసి లేదు. ఏమని మెన్షన్ చేసింది అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని మెన్షన్ చేసింది అనమాట. In other words, the term budget has nowhere been used in the constitution. It is the popular name for the annual financial statement that has been dealt under Article 112. So Article 112 of the Constitution, okay, budget ni ఏమని రిఫర్ చేస్తుంది, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఆర్టికల్. సో బడ్జెట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అ ఫినాన్షియల్ ఇయర్. సో జనరల్ గా మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1st నుంచి ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యి March 31st ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ వన్ ఫినాన్షియల్ ఇయర్ లో ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ని మెజర్ చేసేదే బడ్జెట్ అనమాట. ఓకే, సో ఇట్ బిగన్స్ ఆన్ 1st April and ends on 31st March of the following year. In addition to the estimates of the receipts and expenditure, the budget contains certain other elements. So estimates అంటే ఏంటి ఇక్కడ, ఓకే, అనుకుంటున్నాం. సో మన వచ్చే సంవత్సరంలో మన యొక్క ఆదాయం ఎంత ఉంటుంది, మన యొక్క ఖర్చు ఎంత ఉంటుంది అని ఒక ఎస్టిమేట్ అనేది వేసుకుంటాం అనమాట. సో దాన్ని మనం బడ్జెట్ అని అంటాము. ఓవరాల్ గా బడ్జెట్ లో ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ థింగ్ ఎస్టిమేట్స్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. సో రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్ గురించి ఉంటాయన్నమాట. ఓకే, సో మనకి నార్మల్ గా బడ్జెట్ లో లెట్ మీ 1 సెకండ్. ఎస్, సో బడ్జెట్ లో ఏమేమి ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఎక్స్పెండిచర్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓకే, అండ్
సో ఇక్కడ రెవెన్యూ కాదు, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఉంటే ఇంకో వైపు ఏముంటాయంటే రిసీట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, రిసీట్ అంటే ఏంటి, ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దాన్ని మనం రిసీట్ కిందకి కౌంట్ చేస్తాం. సో మనకి అందులో మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకేనా? సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ రిసీట్స్ అండ్ రెవెన్యూ రిసీట్స్. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ దానిగా డివైడ్ చేసి ఉంటుంది అనమాట బడ్జెట్. ఓకే, సో మనకి బడ్జెట్ లో ఏమేమి ఉంటుంది అంటున్నారు, ఎస్టిమేట్స్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. సో అంటే రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ గురించి ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. సో క్యాపిటల్ రిసీట్ అంటే ఏంటి, రిసీట్ అంటే సంథింగ్ విచ్ వి గెట్. క్యాపిటల్ అంటే ఏంటంటే నార్మల్ గా బడ్జెట్ లో క్యాపిటల్ అంటే 2-way ట్రాన్సాక్షన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే సో ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకో మళ్ళీ రిటర్న్ చేయాలి, సో దాన్ని 2-way ట్రాన్సాక్షన్ అంటాం. వెరాజ్ మనకి ఈ రెవెన్యూ ఏదైతే ఉందో అది ఒకసారి వచ్చింది అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళదు. ఓకే, అలా గుర్తు పెట్టుకోవడానికి ఆ చిన్న హింట్ పెట్టుకోండి. సో ఇప్పుడు లోన్ అనేది ఉంటుంది. సో లోన్ మనం ఎవరి దగ్గరైనా తీసుకున్నాం అనుకోండి మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి. అంటే 2-way ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా క్యాపిటల్ కిందికి వస్తాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మంచిది, వెరస్ క్యాపిటల్ రిసీట్ అనేది మంచిది కాదు. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అలాంటివి వస్తుంటాయి. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో శాలరీస్ కానీ అవన్నీ ఏవైతే ఉంటాయో శాలరీస్ పే చేయడం అవన్నీ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. రిసీట్స్ లో క్యాపిటల్ రిసీట్ అనేది మనము డిస్ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా, అంటే పబ్లిక్ బిల్డింగ్స్ కానీ పబ్లిక్ యొక్క ఫర్మ్స్ కానీ వాటన్నిటిని ప్రైవేటైజ్ చేయడం, దాంట్లోంచి సర్టెన్ షేర్ ని ప్రైవేట్ కి ఇవ్వడం, ప్రైవేట్ పార్టీస్ కి, దాన్ని మనం డిస్ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాము. ఓకే, సో రెవెన్యూ రిసీట్స్ వచ్చేసి మనకి టాక్సెస్ కానీ నాన్ టాక్సెస్ ద్వారా లైక్ వాట్ వి మీన్, సో ఏదైనా ఫైన్స్ వేయడం ద్వారా కానీ అలాంటివి వచ్చేది రెవెన్యూ రిసీట్స్ అనమాట. ఈ డిఫరెన్సియేషన్ అనేది మీకు ఐడియా అనేది ఉండాలి. హవెవర్ మీరు ఎకానమీలో డీటెయిల్ గా నేర్చుకుంటారు దీని గురించి. ఓకే, సో వేస్ అండ్ మీన్స్ టు రైజ్ ద రెవెన్యూ. సో వేస్ అండ్ మీన్స్ ఏవైతే అడ్వాన్సెస్ ఉంటాయో అవి కూడా మనకి బడ్జెట్ లో పార్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, సో ఎక్స్పెండిచర్ ఎంత ఉండబోతుంది, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయినా ఎంత ఉండబోతుంది అనేది కూడా మనం బడ్జెట్ లో ఎస్టిమేట్ చేస్తాం అనమాట. సో ఇట్ ఆల్సో గివ్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ది యాక్చువల్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది క్లోజింగ్ ఫినాన్షియల్ ఇయర్ అండ్ ద రీజన్స్ ఫర్ ఎనీ డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ ఇన్ దిస్ ఇయర్. సో నార్మల్ గా ప్రస్తుతం ఉన్న ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే నడుస్తూ ఉంటుందో, ఓకే, దాంట్లో ఎంత రిసీట్ యాక్చువల్ గా మనం ఎంత ఎస్టిమేట్ చేసాము, ఎంత యాక్చువల్ రిసీట్స్ ఉన్నాయి, ఎంత యాక్చువల్ ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఖర్చు అయింది, యాక్చువల్ గా ఎంత ఆదాయం వచ్చింది అనేది చూపెట్టి, సో ఒకవేళ డెఫిసిట్ ఉన్నా లేకపోతే సర్ప్లస్ ఉందా దానికి రీజన్ ఏంటి అని చెప్తుంది అనమాట బడ్జెట్. ఓకే, ఎకానమిక్ అండ్ ఫినాన్షియల్ పాలసీ ఆఫ్ ది కమింగ్ ఇయర్. సో వచ్చే ఆర్థిక సంవత్సరం యొక్క ఫినాన్షియల్ పాలసీ అండ్ ఎకానమిక్ పాలసీ అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా బడ్జెట్ లో మనం తెలియజేస్తాం అనమాట. సో ఏమేమి ఉంటాయి మరి ఆ ఫినాన్షియల్ పాలసీలో, టాక్సేషన్ ప్రపోజల్, ఎంత టాక్సెస్ అనేది వేయాలి, సో రెవెన్యూ ఎంత వచ్చేస్తుంది మనకి, వాట్ ఈస్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ రెవెన్యూ, స్పెండింగ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయి, పాలసీస్ ఎలా స్పెండ్ చేస్తాం, సో కొత్త స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఒక్కొక్క దానికి ఎంతెంత మనము పెడుతున్నాం, అవన్నీ మనకి బడ్జెట్ లో పార్ట్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ లో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుందో చెప్తాం, రిసీట్స్ లో క్యాపిటల్ రిసీట్, రెవెన్యూ రిసీట్ ఎంత ఉంటుందో చెప్తాము, అండ్ ఆల్సో మనము మీన్స్ అండ్ వేస్ అడ్వాన్సెస్ ద్వారా వచ్చే రెవెన్యూని, ఓకే, టోటల్ డీటెయిల్స్ అబౌట్ ది యాక్చువల్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ దట్ వీ హ్యావ్ గాట్ ఇన్ ద ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్ దట్ ఈస్ రన్నింగ్. సో డెఫిసిట్ వచ్చిన, సర్ప్లస్ వచ్చిన దానికి రీజన్స్ ఏంటి, కమింగ్ ఇయర్ యొక్క ఫినాన్షియల్ పాలసీ, ఎకనామిక్ పాలసీ, టాక్సేషన్ ప్రపోజల్స్ ఎలా ఉండాలి, కొత్త స్కీమ్స్ ని తీసుకొస్తే ఎంత మనీ అలొకేట్ చేయాలి, అవన్నీ మనకి బడ్జెట్ లో మెన్షన్ చేసి ఉంటాయి. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో till 2017 the government of India has 2 budgets. 2017 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 రకాల బడ్జెట్స్ అనేవి ఉండేవి. ఒకటేమో రైల్వే బడ్జెట్ ఉండేది, ఇంకొకటి జనరల్ బడ్జెట్ అనేది ఉండేది అనమాట. సో రైల్వే బడ్జెట్ లోనేమో రిసీట్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గురించి ఉంటే, జనరల్ బడ్జెట్ లోనేమో రిసీట్ అండ్ బడ్జెట్ ఆఫ్ ఆల్ అదర్ మినిస్ట్రీస్ ఎక్సెప్ట్ ద రైల్వే మినిస్ట్రీ ఉండేదన్నమాట. సో అలా డిఫరెన్స్ గా ఉండేది. హవెవర్ 2017 తర్వాత మనము 2 బడ్జెట్స్ ని కలిపి ప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు చిన్నగా రీసెర్చ్ చేసి ఆన్సర్ పెట్టండి. ఓకేనా, సో ఏ కమిటీ రిపోర్ట్ ప్రకారం
ఓకే, ఈ రెండు బడ్జెట్స్ ని కలపడం జరిగింది. సో విచ్ కమిటీ రికమెండెడ్ అబౌట్ మర్జింగ్ ఆఫ్ దిస్ టూ బడ్జెట్స్? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఏ ఇయర్ లో మనకి రైల్వే బడ్జెట్ ని అండ్ ఈ జనరల్ బడ్జెట్ ని సపరేట్ చేయబడ్డారు అండ్ ఏ కమిటీ రికమెండేషన్స్ ద్వారా సపరేట్ చేశారు? ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా క్వశ్చన్. రైల్వే బడ్జెట్ ని జనరల్ బడ్జెట్ ని విడతీసిన ఇయర్ అంటే సపరేట్ చేసి ప్రజెంట్ చేసిన ఇయర్ ఏంటి, అండ్ ఏ కమిటీ ద్వారా రికమెండ్ చేయడం వల్ల ఈ బడ్జెట్స్ ని వేర్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు? అదొక క్వశ్చన్. అయితే ఇంకొక క్వశ్చన్, 2017 లో ఏ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ మేరకు ఈ పర్టికులర్ బడ్జెట్స్ ని మళ్ళీ మర్జ్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు? ఓకేనా? సో ఇది నాకు కామెంట్ బాక్స్ లో మీరు టైప్ చేస్తారని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్, సో ఇక్కడే మనకి ఆన్సర్ వచ్చింది యాక్చువల్లీ. సో ఒకదానికైతే ఇక్కడే ఆన్సర్ వచ్చింది, అక్వత్ కమిటీ అని. సో ద రైల్వే బడ్జెట్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద జనరల్ బడ్జెట్ ఇన్ ద ఇయర్ 1924. ఇక్కడ మీకు ఆన్సర్ దొరికింది. హవెవర్ ఇంకో క్వశ్చన్ దానికి ఆన్సర్ ట్రై చేయండి. 1924 లో ఫర్ ద ఫస్ట్ టైం జనరల్ బడ్జెట్ ని రైల్వే బడ్జెట్స్ ని సపరేట్ చేస్తూ మనకి ప్రెజెంట్ చేస్తున్నారనమాట, బికాస్ ఆఫ్ ది అక్వత్ కమిటీ రికమెండేషన్ రిపోర్ట్ ఇన్ 1921. సో ఎందుకు అక్వత్ కమిటీ ఈ పర్టికులర్ బడ్జెట్స్ ని వేర్ చేయమని చెప్పారు అని అంటే, సో టు ఇంట్రడ్యూస్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద రైల్వే ఫినాన్స్. సో రైల్వే యొక్క ఫినాన్స్ ఎలొకేషన్ లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఓకే, రెండింటిని కలిపి మనం ప్రవేశపెడితే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది, రిజిడ్ గా ఉంటుందని చెప్పేసి ఈ పర్టికులర్ ఏమంటారు సపరేట్ బడ్జెట్ ని రికమెండ్ చేశారు అక్వత్ కమిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాట్ ఈస్ ద అనదర్ రీజన్ is to facilitate a business approach for the railway policy. సో రైల్వే పాలసీ యొక్క బిజినెస్ అప్రోచ్ కి ఫెసిలిటేట్ చేయాలి అని చెప్పేసి ఇలా సపరేట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని చెప్పేసి రికమెండ్ చేశారు. ఓకే, అండ్ ఆల్సో టు సెక్యూర్ స్టెబిలిటీ ఆఫ్ ద జనరల్ రెవెన్యూస్ బై ప్రొవైడింగ్ అన్ అష్యూర్డ్ యాన్యువల్ కాంట్రిబ్యూషన్ టు ద రైల్వే రెవెన్యూ. సో రైల్వే రెవెన్యూస్ కి ఒక అష్యూర్డ్ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి, దాని డెవలప్మెంట్ కోసం, దాని స్టెబిలిటీ కోసం జనరల్ రెవెన్యూస్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కూడా అలా సపరేట్ గా బడ్జెట్ ని ప్రవేశపెట్టారనమాట. అండ్ ఆల్సో టు ఎనేబుల్ ద రైల్వేస్ టు కీప్ దర్ ప్రాఫిట్స్ ఫర్ దర్ ఓన్ డెవలప్మెంట్. సో రైల్వేకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అది దాని కోసమే పెట్టుకొని దాని యొక్క డెవలప్మెంట్ కోసమే వాడుకోవాలి కాబట్టి, సో అందుకు అనుగుణంగా రెండు బడ్జెట్స్ ని వేరు చేయడం జరిగింది. ఓకేనా? So in 2017, central government again merged the railway budget into the general budget. Hence, there is now only one budget for the general government of India, that is union budget. So రెండింటిని merge చేయడం వల్ల 2017 నుంచి మనకి ఇప్పుడైతే ఒకటే టైప్ ఆఫ్ బడ్జెట్ ఉంది, దాన్ని మనం యూనియన్ బడ్జెట్ అని పిలుస్తాము. ఓకేనా? సో 1921 లో అక్వత్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం రెండింటిని 1924 లో సపరేట్ చేయడం జరిగింది. అగైన్ 2017 లో మర్జ్ చేయడం జరిగింది. Okay, remember these points, very very important. So let's see the constitutional provisions related to the budget. So the Constitution of India containing the following provisions with regards to the enactment of budget. So budget యొక్క enactment కోసం Constitution of India కొన్ని provisions ని మెన్షన్ చేసిందన్నమాట. Let's see one by one. So the President shall in respect of every financial year cause to be laid before both the houses of the Parliament a statement of estimated receipt and expenditure of the government of the India for the last year. Okay, sorry, for that year. Okay, so ikkada very important point to be noted is, ikkada em annaru, the president shall in respect of every financial year, prati financial year ni దృష్టిలో పెట్టుకొని president should lay down before both the houses of the parliament, రెండు houses లో ఒక స్టేట్మెంట్ ని తీసుకురావాలి ప్రెసిడెంట్. సో ఆ స్టేట్మెంట్ లో ఏమేమి ఉండాలి అంటే, గవర్నమెంట్ యొక్క రిసీట్స్ ఉండాలి, గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఉండాలి ఫర్ దట్ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. సో ఇక్కడ సింపుల్ గా అడుగుతారు, ఓకే, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ హూ హ్యాస్ ద పవర్ టు ప్రెజెంట్ ద బడ్జెట్ ఇన్ ది బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే అందరికి గుర్తొచ్చేది ఎవరు? నిర్మలా సీతారామన్ గారు, ఫినాన్స్ మినిస్టర్. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తుంది రాజ్యాంగంలో? ప్రెసిడెంట్. అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ అనే పర్సన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టకున్నా ప్రెసిడెంట్ నామినేట్ చేసిన ఎవరైనా పర్సన్ వెళ్ళి కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టొచ్చు. సో మీకు తెలిస్తే, అంటే మీరు న్యూస్ పేపర్స్ చదువుంటే, సో నిర్మలా సీతారామన్ గారు
whenever she presents the budget, so before that she will meet the president అన్నమాట. సో ప్రెసిడెంట్ ఆథరైజేషన్ తోనే, ప్రెసిడెంట్ చెప్పడంతోనే తను ప్రవేశపెడుతుంది. ఒకవేళ ప్రెసిడెంటే ప్రవేశపెట్టాలనుకుంటే ప్రెసిడెంటే ప్రవేశపెట్టొచ్చు, లేదు వేరే మినిస్టర్ కి ఇవ్వాలి అనుకుంటే వేరే మినిస్టర్ కి కూడా ఇవ్వచ్చు. సో దెర్ ఇస్ నో కంపల్షన్ దట్ ఫినాన్స్ మినిస్టర్ మాత్రమే ప్రజెంట్ చేయాలి అని ఏం లేదు. సో ప్రెసిడెంట్ కి ఉంటుంది యాక్చువల్ పవర్, హవెవర్ అతను ఇంకొకరికి బాధ్యతని అప్పచెప్తాడనమాట. ఓకేనా? సో కాన్స్టిట్యూషన్ మాత్రం ప్రెసిడెంట్ కి ఆ పవర్ ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, నో డిమాండ్ ఫర్ ద గ్రాంట్ షెల్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఏదైనా గ్రాంట్ కి డిమాండ్ అనేది కోరాలి అంటే ప్రయర్ ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అనేది ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నో మనీ షాల్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ అండర్ ది అప్రాప్రియేషన్ మేడ్ బై ద లా. ఒక చట్టం ద్వారా తప్పితే నార్మల్ కేసెస్ లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనే ఒక ఫండ్ నుంచి మనం మనీని విత్డ్రా చేయలేము. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్లో ఉంటుంది, సో దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అవన్నీ మనం కమింగ్ స్లైడ్స్ లో నేర్చుకుందాం. ఓకే, నో మనీ బిల్ imposing tax shall be introduced in the parliament except on the recommendation of the president, and such a bill shall not be introduced in Rajya Sabha. We know that money bill can only be introduced in the Lok Sabha with the prior recommendation of the president, and it cannot be introduced in Rajya Sabha. Adi kuda manaku telisinde. No tax shall be levied or collected except by authority of law. ఏదైనా ట్యాక్స్ కానీ ఏదైనా ఉంటే సో దాన్ని లీవే అంటే దాన్ని వేయడం కానీ, ట్యాక్స్ ని వేయడం కానీ లేకపోతే కలెక్ట్ చేయడం కానీ ఇట్ షుడ్ బి ఏమంటారు, ఇట్ షుడ్ బి కలెక్టెడ్ అండ్ లీవెడ్ బై ఎనీ అథారిటీ ఆఫ్ లా. చట్టం ఇచ్చిన అథారిటీ సంబంధించిన ఏదైతే బాడీ ఉంటుందో అది మాత్రమే ట్యాక్స్ ని ఇంపోజ్ చేయొచ్చు, ట్యాక్స్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. పార్లమెంట్ కెన్ రెడ్యూస్ ఆర్ అబాలిష్ ట్యాక్స్ బట్ కెనాట్ ఇంక్రీజ్ ఇట్. సో నార్మల్ గా పార్లమెంట్ కి ట్యాక్స్ ని అబాలిష్ చేసే రైట్ ఉంటుంది, రెడ్యూస్ చేసే రైట్ ఉంటుంది, కానీ దాన్ని ఇంక్రీజ్ చేసే రైట్ మాత్రం ఉండదు పార్లమెంట్ కి. గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ కెన్ రెడ్యూస్ ఆర్ అబాలిష్ ట్యాక్స్ బట్ ఇట్ కెనాట్ ఇంక్రీజ్ ఇట్. సో ఈ పాయింట్స్ ఒక్కొక్కటిగా మంచిగా గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోవాలి. ఓకే, సో కాన్స్టిట్యూషన్ లో ఇంకేం మెన్షన్ చేస్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆల్సో డిఫైన్డ్ the relative roles or position of both the houses of the parliament with regard to the enactment of budget in the following ways. So normal ga సో బోత్ ద హౌసెస్ కి ఇండివిజువల్ గా ఏమేం రోల్ ఉంటుంది బడ్జెట్ ఎనాక్షన్ లో అనేది కూడా కాన్స్టిట్యూషన్ లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, చూద్దామా? సో మనీ బిల్ ఆర్ ఫినాన్స్ బిల్ డీలింగ్ విత్ ద టాక్సేషన్ కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద రాజ్యసభ, ఇట్ మస్ట్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ. సో నార్మల్ గా ఈ మనీ బిల్ ఏదైతే టాక్సేషన్ కి సంబంధించిందో లేకపోతే ఫినాన్స్ బిల్ ఏదైతే టాక్సేషన్ కి సంబంధించిందో అది ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాము, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసే రైట్ ఎవరికి లేదు. సో ద రాజ్యసభ హ్యాస్ నో పవర్ టు ఓట్ ఆన్ ది డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఇట్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఆఫ్ ద లోక్సభ. వి నో దట్. The Rajya Sabha should return the money bill to the Lok Sabha within 14 days. Already last classes lo kuda cheppamu. Okay, finance bill and money bill edaithe undo, so Rajya Sabha should accept it within 14 days anamata. The Lok Sabha can either accept or reject the recommendations made by the Rajya Sabha in this regard. So Rajya Sabha edaithe recommendation istundo avi accept cheyala vadda anedi, so it will depend on the Lok Sabha anamata. Lok Sabha discretion meeda untundi adi. Okay, అండ్ లేటర్ ఇంకేముంది అంటే కాన్స్టిట్యూషన్ లో ద ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ embodied in the budget shall show separately the expenditure charged on the consolidated fund of India and expenditure made from the consolidated fund of India. సో నార్మల్ గా ఏమేమి మెన్షన్ చేయాలి అంటున్నారు అంటే సో ఎక్స్పెండిచర్ ఎంత ఛార్జ్ చేసాము కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి, మనం ఎంత తీసుకున్నాము, ఓకే, అవన్నీ మెన్షన్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. సో ద బడ్జెట్ షల్ డిస్టింగ్విష్ ఎక్స్పెండిచర్ ఆన్ రెవెన్యూ on revenue account from other expenditure. So normal ga revenue నుంచి లైక్ రెవెన్యూ అకౌంట్ నుంచి వచ్చిన ఎక్స్పెండిచర్ నుంచి మిగతా ఎక్స్పెండిచర్ కి డిఫరెన్సియేషన్ అనేది చూపెట్టాలన్నమాట. సో ద ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా షల్ నాట్ బి సబ్మిటెడ్ టు ద ఓట్ ఆఫ్ ది పార్లమెంట్, హవెవర్ ఇట్ కెన్ బి డిస్కస్డ్ బై ద పార్లమెంట్. సో నార్మల్ గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనం చార్జ్ చేసే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాని మీద డిస్కషన్ చేసే రైట్ పార్లమెంట్ కు ఉంటుంది, కానీ పార్లమెంట్ ఆ పర్టికులర్ దాని మీద ఓటింగ్ అనేది మాత్రం చేసే అధికారం లేదు. ఓకే, so those were the provisions which are mentioned in the Constitution of India with respect to the budget. ఇప్పుడు మనము ఫర్దర్ టాపిక్ కి వెళ్దాము. సో దట్ ఈస్ స్టేజెస్ ఇన్ ఎనాక్ట్మెంట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనం బడ్జెట్ లో స్టేజెస్ ఏంటి,
ఓకే, లైన్ గా ఇస్తారు, అరేంజ్ చేయమని అంటారు, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని అంటారు, లేకపోతే కొన్ని ఇస్తారు విచ్ ఆఫ్ దీస్ ఆర్ నాట్ స్టేజ్ ఇన్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ బడ్జెట్ అంటారు, లేకపోతే ఒకటి ఇచ్చి మిగతా మూడు డిఫరెంట్ గా ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అ స్టేజ్ ఇన్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది బడ్జెట్ ఏదో విధంగా ఇస్తారు, లేకపోతే స్టేట్మెంట్ వైజ్ గా ఇచ్చేసి విచ్ ఆఫ్ దెమ్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్ ఎలాగైనా ఇవ్వచ్చు, ఎలాగిచ్చినా మనం ఆన్సర్ చేయగలగాలి. ఓకే, సో మనకి జనరల్ గా బడ్జెట్ అనే దాంట్లో 6 స్టేజెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ అంటే ప్రెజెంటేషన్ ఆఫ్ ద బడ్జెట్, అంటే బడ్జెట్ ని ప్రెజెంట్ చేస్తారనమాట ఫస్ట్. సో దాని తర్వాత జనరల్ డిస్కషన్ అనేది జరుగుతుంది. సో బడ్జెట్ ని ప్రెజెంట్ చేసిన తర్వాత డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట హౌస్ లో. ఓకే, దాని తర్వాత ఏం చేస్తారు, ఇట్ విల్ బి స్క్రూటినైజ్డ్ బై డిపార్ట్మెంటల్ కమిటీ. సో కమిటీస్ కి పంపిస్తారు, వాళ్ళు దాన్ని స్క్రూటినైజ్ చేసి దాన్ని మెల్లగా క్లాజ్ బై క్లాజ్ దాని మీద ఓకే స్క్రూటినీ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ అవన్నీ స్క్రూటినైజ్ చేసిన తర్వాత సో డిఫరెంట్ మినిస్ట్రీస్ విల్ ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ ద గ్రాంట్. సో ఆ పర్టికులర్ మినిస్ట్రీకి ఎంత గ్రాంట్ కావాలి, ఎంత అవ్వాలి అనేది మొత్తం ఓట్ చేస్తారు. దాన్ని అన్నిటిని ప్రజెంట్ చేయడానికి ఒక బిల్ ని తీసుకొస్తారు, దాన్ని మనం అప్రాప్రియేషన్ బిల్ అంటాము. సో ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేది పాస్ అయినాక టాక్సెస్ కి సంబంధించి ఫైనల్ గా ఫినాన్స్ బిల్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్. సో ఫస్ట్ ఏంటి, బడ్జెట్ అనేది ప్రజెంట్ చేస్తారు. సో బడ్జెట్ అనేది ప్రజెంట్ చేస్తారు, దాని తర్వాత జనరల్ డిస్కషన్ అనేది జరుగుతుంది. సో జనరల్ డిస్కషన్ అని జరిగిన తర్వాత ఓకే ఇట్ విల్ బి స్క్రూటినైజ్డ్ బై ది పార్లమెంటరీ కమిటీస్. దాని తర్వాత ఓటింగ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ విల్ బి డన్. సో దీనికోసం అప్రాప్రియేషన్ బిల్ ని తీసుకొస్తారు, దాని తర్వాత ఫినాన్స్ బిల్ ని పాస్ చేస్తారు ఫైనల్ గా. ఓకే, దీస్ ఆర్ ద 6 స్టెప్స్. ఒకటి తర్వాత ఒకటి డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు. So first is about the presentation of the budget. So conventionally, the budget is presented to the Lok Sabha by the finance minister on the last working day of the February. Since 2017, the presentation of the budget has been advanced to 1st of the February. So normal ga convention prakaram, so rajyangam prakaranga adidi, okay, convention prakaram లోక్ సభలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజు బడ్జెట్ ని ప్రెజెంట్ చేస్తారు. కానీ 2017 ప్రకారం సో 17 నుంచి బడ్జెట్ ని మనము ఫస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి రోజు మనం ప్రెజెంట్ చేస్తాం అనమాట. ఎందుకు మ్యామ్, ఎందుకు ఇలా చేశారు అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, బడ్జెట్ పాస్ అవ్వడానికి మనకి 6 స్టేజెస్ అనేవి కావాలి, అవునా. సో లాస్ట్ ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే, ఫర్ ఎగ్జాంపుల్ 26th రోజు లాస్ట్ వర్కింగ్ డే అనుకుందాం. ఓకే, ఈ బడ్జెట్ అనేది నెక్స్ట్ ఇయర్ కోసం కదా, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ కోసం మనం ప్రెజెంట్ చేస్తున్నాం. మార్చ్ 31st రోజు మనకి బడ్జెట్ అంటే బడ్జెట్ కొత్త బడ్జెట్ అనేది, పాత బడ్జెట్ అయిపోతుంది, ఏప్రిల్ 1st నుంచి కొత్త బడ్జెట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి, అవునా. సో మనకి ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 31st వరకు ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుంది, హార్డ్లీ 35 డేస్ గ్యాప్ ఉంటుంది. ఓకే, మాక్సిమం 35 డేస్ గ్యాప్ ఉంటుంది. ఈ 35 డేస్ లో ఈ 6 స్టేజెస్ పాస్ అవ్వాలి అంటే కష్టం. ఓకే, సో అలా పాస్ అవ్వకపోతే మళ్ళీ మనము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కానీ మిగతా బడ్జెట్ కానీ ప్రవేశపెట్టాల్సి వస్తుంది ఫర్ టెంపరీ ఎక్స్పెండిచర్. సో మనకి బడ్జెట్ అనేది కొత్తది ఇంప్లిమెంట్ కాకపోతే ఆ 10 days ఆర్ 15 days ఆర్ 20 days కోసం ఇంకో బడ్జెట్ అనేది అవసరపడుతుంది, ఎందుకంటే మన ఖర్చులు అనేవి ఆగవు కదా 10 days కి. సో దానికోసం ఎక్స్పెండిచర్ బేస్డ్ గా ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టాల్సి వస్తుంది. సో దాన్ని స్కిప్ చేయడానికి బీజేపీ గవర్నమెంట్ ఆఫ్టర్ 2017 ఏం చేసింది అంటే, సో ఫిబ్రవరి ఏదైతే ఉంటుందో ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో కాకుండా ఫిబ్రవరి 1st వీక్ లోనే, అంటే 1st ఆఫ్ ఫిబ్రవరి ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఒకవేళ సండే అయితే నెక్స్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజు ప్రవేశపెడుతుంది అనమాట. ఓకే, ఇలా ప్రవేశపెట్టడం వల్ల మనకి మళ్ళీ ఇంకో బడ్జెట్ ప్రెజెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, బడ్జెట్ కెన్ ఆల్సో బి ప్రెజెంటెడ్ టు ది హౌస్ ఇన్ 2 or more parts, and when such presentation takes place, each part shall be dealt with as if it were the budget. సో నార్మల్ గా బడ్జెట్ ని ఒక్క పార్ట్ లో కాకుండా 2-3 parts లో కూడా మనం డిస్కస్ చేయొచ్చు, కానీ ప్రతి పార్ట్ కి కూడా సేమ్ బడ్జెట్ కి ఎలా అయితే హోల్ బడ్జెట్ కి ఎలా చేస్తామో అన్ని ప్రాసెస్ ని చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ there shall be no discussion of the budget on the day on which it is present to the house. సో నార్మల్ గా బడ్జెట్ ని ప్రెజెంట్ చేసిన రోజే డిస్కషన్ అనేది మొదలవ్వదు. సో ద ఫినాన్స్ మినిస్టర్ ప్రెజెంట్స్ ద బడ్జెట్ విత్ స్పీచ్ నోన్ యాజ్ బడ్జెట్ స్పీచ్. సో ఫినాన్స్ మినిస్టర్ కన్వెన్షన్ ప్రకారం అథారిటీ ఏమో ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, కానీ ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తాడు ఆ బాధ్యతని కన్వెన్షన్ ప్రకారం అంటే ఫినాన్స్ మినిస్టర్ కి ఇస్తాడనమాట. సో ఫినాన్స్ మినిస్టర్ విల్ జనరలీ ప్రెజెంట్ ద బడ్జెట్ విత్ అ స్పీచ్ known as budget speech. At the end of a speech in the Lok Sabha, the budget is laid down before the Rajya Sabha, which can only discuss it and has no power to vote on the demand of the grants. So దానికి voting rights అనేవి ఉండవు, it can only discuss it అన్నమాట రాజ్యసభలో.
సో బడ్జెట్ డాక్యుమెంట్స్ లో ఏమేమి ఉంటాయి? ఓకే, వాట్ ఆర్ ది బడ్జెట్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ ప్రెజెంటెడ్ టు ద పార్లమెంట్? వాట్ ఆర్ ది కంప్రైజింగ్ ఆఫ్? ఒకటి బడ్జెట్ స్పీచ్ ఉంటుంది, ఒకటి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది, ఒకటి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఉంటుంది, అప్రాప్రియేషన్ బిల్ ఉంటుంది, ఫినాన్స్ బిల్ ఉంటుంది. ఇక్కడ వరకు మనకు అన్ని తెలిసినాయి. ఇవి కాకుండా ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ఏమేమి మెన్షన్ ఉంటాయి అంటే మ్యాక్రో ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ ఉంటుంది, ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ ఉంటుంది, మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, అదే కాకుండా ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఉంటుంది, రిసీట్ బడ్జెట్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ ఉంటుంది, మెమోరాండమ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రొవిజన్స్ ఇన్ ద ఫినాన్స్ బిల్. ఓకే, ఫినాన్స్ బిల్లో ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మెమోరాండమ్, బడ్జెట్ అట్ గ్లాన్స్ అని ఒక డాక్యుమెంట్ కూడా ఉంటుంది, అవుట్కమ్ బడ్జెట్ ఉంటుంది. ఇలా మనకి టోటల్ 12 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని ప్రెజెంట్ చేస్తారనమాట పార్లమెంట్ లో డిస్కస్ చేసే బడ్జెట్ కి. Okay, earlier the economic survey also used to be presented to the parliament along with the budget. Now it is presented one day or few days before the presentation of the budget. This report is prepared with the finance ministry and indicates the status of the national economy. So normal ga ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే ఎకానమిక్ సర్వే అని ఒక డాక్యుమెంట్ ఉండేది. ఈ ఎకానమిక్ సర్వే ఏం చేస్తుంది అంటే సో ముందు ఫినాన్షియల్ ఇయర్ లో జరిగిన దాని గురించి ఒక సర్వే అనేది క్రియేట్ చేసి చెప్తుంది అనమాట, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఏమేమి జరిగాయని. ఓకేనా, సో మరి ఎకానమిక్ సర్వే ముందు ఎలా ఉండిందంటే బడ్జెట్ తో పాటు దీన్ని కూడా రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బడ్జెట్ కన్నా ముందు 1 or 2 days ముందు ఆర్ 1 day ముందు దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఈ 12 డాక్యుమెంట్ పేర్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకటి బడ్జెట్ స్పీచ్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, అప్రాప్రియేషన్ బిల్, ఫినాన్షియల్ బిల్, ఎఫ్ఆర్బిఎం చట్టం కింద సో ఒకటి వచ్చేసి మ్యాక్రో ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, ఫిస్కల్ స్ట్రాటజీ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిస్కల్ స్టేట్మెంట్. ఇవి కాకుండా ఇంకేముంటాయి? ఎక్స్పెండిచర్ బడ్జెట్, రిసీట్ బడ్జెట్, ఎక్స్పెండిచర్ ప్రొఫైల్, మెమోరాండమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫినాన్స్ బిల్, బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అండ్ అవుట్కమ్ బడ్జెట్. ఓకే, so second step after the preparation of the budget, so presentation of the budget, second step is the general discussion anamata. Okay, the general discussion on budget begins a few days after its presentation. So presentation aina konni rojula tarvata general discussion ane jarugutundi. So it takes place in both the house of the parliament and lasts usually for 3 to 4 days anamata. So normal ga general discussion anedi oka 3 నుంచి 4 రోజుల వరకు ఉంటుంది అనమాట. During this stage the Lok Sabha can discuss the budget as a whole or any question of principle involved therein, but no cut motion can be moved, nor can the budget be submitted to the vote of the house. So the finance minister has a general right to reply at the end of the discussion. So normal ga ikkada em avutundi ante budget present aina konni రోజుల తర్వాత జనరల్ డిస్కషన్ అనేది మొదలవుతుంది. సో రెండు హౌసెస్ లో ఈవెన్ రాజ్యసభలో కూడా మనకి డిస్కషన్ అనేది జరగవచ్చు అని చెప్పా. 3 to 4 days డిస్కషన్ అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ స్టేజ్ లో the Lok Sabha ఏం చేస్తుందంటే Lok Sabha can discuss the budget as a whole or any question of the principles involved therein. కానీ ఇక్కడ కట్ మోషన్, సో కట్ మోషన్ అంటే ఏంటో నేను నెక్స్ట్ స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కట్ మోషన్ మాత్రం ఇక్కడ చేయరాదు. ఓకే, ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. మీకు కట్ మోషన్ అని చెప్పింది అర్థం అయ్యాక ఇది అర్థం అవుతుంది మీకు. వెరాజ్ ఫినాన్స్ సో డిస్కషన్ తర్వాత ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో దే కెన్ రిప్లై వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ దే హ్యావ్, సో అదర్స్ హ్యావ్, దే కెన్ రిప్లై ది ఆన్సర్స్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ జనరల్ డిస్కషన్. సో థర్డ్ స్టెప్ ఏంటంటే బడ్జెట్ లో సో స్క్రూటినీ బై డిపార్ట్మెంటల్ కమిటీ. సో డిస్కషన్ తర్వాత స్క్రూటినీ అనేది చేస్తారనమాట. సో ఆఫ్టర్ ద జనరల్ డిస్కషన్ ఆన్ ద బడ్జెట్ ఇస్ ఓవర్, ద హౌసెస్ ఆర్ అడ్జాయింట్ ఫర్ అబౌట్ 3 to 4 weeks. సో అడ్జాయింట్ అంటే మనకు తెలిసిందే. సో అడ్జాయింట్ చేసి 3 to 4 weeks తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తారనమాట. During this gap period, 24 departmental standing committees of the parliament will examine and discuss in details the demand for grants of the concerned ministries and they will prepare reports on them. So grants ki sambandhinchinavanni present chestarannamata. So these reports are submitted to both the houses for the consideration. So malli ఈ 24 డిపార్ట్మెంటల్ కమిటీ స్క్రూటినైజ్ చేసిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ కి వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తారనమాట. సో ద స్టాండింగ్ కమిటీ సిస్టమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1993 మేక్స్ పార్లమెంటరీ ఫైనాన్షియల్ కంట్రోల్ ఓవర్ ది మినిస్ట్రీ సచ్ యాజ్ డీటెయిల్డ్, క్లోజ్, ఇన్ డెప్త్ అండ్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది చేస్తారనమాట. సో స్టాండింగ్ కమిటీస్ వల్ల అనాలిసిస్ అనేది దొరుకుతుంది మనకి, ప్రాపర్ గా బడ్జెట్ అనేది ఉందా లేదా అనేది ఒక అనాలిసిస్ అనేది చేస్తారనమాట, క్లోజ్ గా, డీటెయిల్డ్ గా, డెప్త్ గా. ఓకేనా, సో దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్.
So next is voting on demand for the grants. In the light of the reports of the departmental standing committees, the Lok Sabha takes up voting on grants, voting of demand for grants. So the demands are presented ministry wise. So normal ga, so reports అనేవి, so in the light of the reports of the departmental standing committees, so Lok Sabha ఏం చేస్తుంది అంటే it will take up the voting of the demands for the grants. So voting అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ద డిమాండ్స్ ఆర్ ప్రెసెంటెడ్ మినిస్ట్రీ వైజ్. ఒక్కొక్క మినిస్ట్రీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత కావాలి, ఎలా ఖర్చు చేస్తాం అనేది డీటెయిల్ గా వాళ్ళు ఓటింగ్ ఆఫ్ గ్రాంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ డిమాండ్ బికమ్స్ అ గ్రాంట్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ డ్యూలీ ఓటెడ్. వాళ్ళు డిమాండ్ చేసిన ప్రతిదీ ఓకే ఏమవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ ఎ గ్రాంట్ వన్స్ ఇట్ ఈస్ గెటింగ్ ఓటెడ్. సో ఓట్ చేసిన తర్వాత అందరు ఒప్పుకుంటే అది గ్రాంట్ గా మారుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఆ డబ్బులు అనేవి ఓకే అవుతాయి. 2 points should be noted in this context. One, the voting of the demand for grants is the exclusive privilege of the Lok Sabha. ఈ voting of grant for the demand of the grant అనేది లోక్ సభకి మాత్రమే ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ అనేది ఉంది. రాజ్యసభ has no power అన్నమాట ఈ ఆస్పెక్ట్ లో. మరి ఆ సెకండ్ లో the voting is confined to the votable part of the budget. The expenditure charged on the consolidated fund of India is not submitted to the vote. సో నార్మల్ గా మనకి ఓటింగ్ లో కూడా 2 types ఉంటాయి. సో ఓటింగ్ which can be voted and which cannot be voted. Certain aspects can be voted, certain aspects cannot be voted. సో నార్మల్ గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చార్జ్ చేసే ఎక్స్పెండిచర్ ఇట్స్ కెనాట్ బి ఇట్ ఈస్ నాట్ సబ్మిటెడ్ టు ఓట్ అనమాట. ఇట్ కెన్ ఓన్లీ బి డిస్కస్డ్. వెరాజ్ ఇంకో పార్ట్ ఏమైతే ఉంటుందో దాన్ని మనం ఓటింగ్ అనేది కూడా చేయొచ్చు. ఆ ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ ఓటబుల్ పార్ట్ ని దట్టు లోక్సభ మాత్రమే ఓట్ చేయొచ్చు అనమాట. ఈచ్ డిమాండ్ ఈస్ ఓటెడ్ సపరేట్లీ బై ద లోక్సభ. డ్యూరింగ్ దిస్ స్టేజ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ కెన్ డిస్కస్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బడ్జెట్. దే కెన్ ఆల్సో మూవ్ మోషన్స్ టు రెడ్యూస్ ఎనీ డిమాండ్ ఆఫ్ ద గ్రాంట్. సచ్ మోషన్స్ క్యాన్ బి కట్ మోషన్స్. ఓకే, సో మన కట్ మోషన్స్ 3 types ఉంటాయి, అవన్నీ నేను చెప్తాను. సో ఇక్కడ ఏమంటున్నారంటే సో ఒక్కొక్క డిమాండ్ ని సపరేట్ గా లోక్సభలో ఓట్ చేస్తారు, విచ్ క్యాన్ బి ఓటెడ్. ఏ పార్ట్ అయితే ఓట్ చేయగలుగుతామో వాటిని సపరేట్ గా ఒక్కొక్కటిగా ఓట్ చేస్తారు. సో ఈ స్టేజ్ లో మెంబర్స్ ఏం చేస్తారు అంటే దే కెన్ డిస్కస్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బడ్జెట్ అనమాట. సో డీటెయిల్స్ ఆఫ్ ద బడ్జెట్ ని డిస్కస్ చేసినప్పుడు ఈ మెంబర్స్ ఎవరైతే డిస్కస్ చేస్తున్నారో, వేరే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లోక్సభలో, వాళ్ళందరూ కట్ మోషన్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో కట్ మోషన్స్ అనేవి 3 kinds ఉంటాయి, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ ఇది పాలసీ కట్ మోషన్ అనమాట. సో ఇట్ రిప్రజెంట్స్ ద డిసప్రూవల్ ఆఫ్ ద పాలసీ అండర్లైయింగ్ ద డిమాండ్. ఇట్ స్టేట్స్ దట్ అమౌంట్ ఆఫ్ ద డిమాండ్ కెన్ బి రెడ్యూస్డ్ టు ₹1. ద మెంబర్స్ కెన్ ఆల్సో అడ్వకేట్ అన్ ఆల్టర్నేటివ్ పాలసీ. సో నార్మల్ గా ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ లీడర్స్ కానీ ప్రైవేట్ మెంబర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ బడ్జెట్ నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, బడ్జెట్ లో ఒక ఆస్పెక్ట్ నచ్చలేదు అనుకోండి, సో దాని మీద కట్ మోషన్, పాలసీ కట్ మోషన్ అనేది వేస్తారనమాట. సో ఈ పాలసీ కట్ మోషన్ అంటే ఏంటంటే ఆ పాలసీ నచ్చలేదు, దాన్ని మొత్తానికి ఆ బడ్జెట్ రెడ్యూస్ చేసి ₹1 వరకు తీసుకురండి, అంటే మొత్తానికి నల్ చేయండి అని చెప్పేస్తున్నారు. ఓకే, దాని బదులు ఆల్టర్నేటివ్ గా ఒక పాలసీని అడ్వకేట్ చేయొచ్చు అనమాట మెంబర్స్. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ కట్ మోషన్ అనమాట. సో ఇట్ రిప్రజెంట్స్ ద ఎకానమీ దట్ కెన్ బి ఎఫెక్టెడ్ ఇన్ ద ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్. ఇట్ స్టేట్ దట్ అమౌంట్ ఆఫ్ ద డిమాండ్ కెన్ బి రెడ్యూస్డ్ బై అ స్పెసిఫిక్ అమౌంట్ విచ్ మే బి ఐదర్ lump sum reduction in the demand or omission or reduction of the item in the demand. సో నార్మల్ గా పాలసీ కట్ మోషన్ లోనేమో టోటల్ గా పాలసీయే నచ్చదనమాట. ఎకానమీ కట్ మోషన్ ఏమో పాలసీ ఈజ్ ఓకే, బట్ మీరు ఏదైతే చార్జ్ చేస్తున్నారో ఎక్స్పెండిచర్ ఆ పర్టికులర్ పాలసీ కోసం అది చాలా హెవీ ఉంటుంది. సో దాన్ని మనం తగ్గించాలి, ఎందుకంటే ఎకానమీ సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకొని దానికి అంత అవసరం లేదు కాబట్టి దాంట్లో కావాల్సింది తగ్గించాలి. లేకపోతే ఆ దాంట్లో ఉన్న సర్టన్ ప్రొవిజన్ కి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. అంటే నార్మల్ గా దానికి మనం అలొకేట్ చేసిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తగ్గించండి అని చెప్పేసి చెప్తారు ఎకానమీ కట్ మోషన్ లో. ఓకే, ఐ హోప్ మీకు ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ అనేది కూడా అర్థమైందని అనుకుంటున్నా. సో టోకెన్ కట్ మోషన్ అనేది ఒక స్పెసిఫిక్ గ్రీవియన్స్ అనేది నచ్చకపోవడం వల్ల దాన్ని అమౌంట్ అనేది ₹100 కి రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి చెప్పడాన్ని మనం టోకెన్ కట్ మోషన్ అంటాం. సో ఇక్కడ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలసీ కట్ లోనేమో ఎంటైర్ పాలసీ నచ్చక ₹1 కి రెడ్యూస్ చేయమని చెప్తారు. ఎకానమీ కట్ లోనేమో సో ఆ పాలసీలో మనం పెట్టిన ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, దాన్ని తగ్గించండి అని చెప్పేదాన్ని ఎకానమీ కట్ మోషన్ అంట. టోకెన్ కట్ మోషన్ లోనేమో పాలసీలో ఒక స్పెసిఫిక్ గ్రీవియన్స్ అంటే చిన్న పార్ట్ ఏదైతే ఉంటుందో అది స్పెసిఫిక్ గ్రీవియన్స్ ఉండడం వల్ల సో దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ని ₹100 కి తగ్గించమని చెప్పేసి అంటారనమాట.
ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఒక కట్ మోషన్ అనేది అడ్మిసిబుల్ అవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఓకే. సో ఏం కండిషన్స్ అంటే ఇట్ షుడ్ రిలేట్ టు వన్ డిమాండ్ ఓన్లీ. ఏదైనా కట్ మోషన్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే అది ఓన్లీ ఒక డిమాండ్ ని మాత్రమే సాటిస్ఫై చేయాలి. ఓకే. సెవరల్ డిమాండ్స్ అన్ని కలిపి ఒకసారి కట్ మోషన్ అనేది రిలీజ్ చేయరాదు. ఇట్ షుడ్ బి క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ అండ్ షుడ్ నాట్ కంటైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫమేటరీ స్టేట్మెంట్స్. డిఫమేషన్ తో కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ తో కానీ స్టేట్మెంట్స్ ని రిలీజ్ చేయొద్దు. It should be confined to one specific matter only. It should not make suggestions for the amendment or repeal of the existing laws. So normal గా ప్రస్తుతం ఉన్న లాస్ కి సంబంధించిన అమెండ్మెంట్స్ కోసం కానీ రిపీలింగ్ కోసం కానీ ఎలాంటి సజెషన్స్ అనేది ఇవ్వద్దు అనమాట. ఇట్ షుడ్ నాట్ రిఫర్ టు ద మ్యాటర్ దట్ ఈస్ నాట్ ప్రైమరీలీ ద కన్సర్న్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. సో యూనియన్ గవర్నమెంట్ కన్సర్న్ యొక్క సంబంధించిన మ్యాటర్స్ మీద పెద్దగా దాని మీద కట్ మోషన్ అనేది రిలీజ్ చేయరాదు. ఇట్ షుడ్ నాట్ రిలేట్ టు ద ఎక్స్పెండిచర్ చార్జ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇట్ షుడ్ నాట్ రిలేట్ టు ద మ్యాటర్ దట్ ఈస్ అండర్ అడ్జుడికేషన్ బై ది కోర్ట్. సో నార్మల్ గా కోర్ట్ చేతిలో ఉన్న దాని మ్యాటర్స్ మీద కూడా కట్ మోషన్స్ ని ఇంట్రడ్యూస్ చేయరాదు. ఇట్ షుడ్ నాట్ రేజ్ అ క్వశ్చన్ ఆఫ్ ప్రివిలేజ్ కి సంబంధించిన మ్యాటర్స్ ని రేజ్ చేయరాదు. ఓకే. ఇట్ షుడ్ నాట్ రివైవ్ డిస్కషన్ ఆన్ ఎ మ్యాటర్ ఆన్ విచ్ అ డెసిజన్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ద సేమ్ సెషన్. ఓకే. సేమ్ సెషన్ లో ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీదే కట్ మోషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయరాదు. ఓకే. ట్రివియల్ మ్యాటర్స్ మీద అది బేస్ అయి ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ ది క్యారెక్టర్ ఆర్ కండక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్. ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ ఆర్ కండక్ట్ గురించి చెప్పరాదు. It should not anticipate a matter which has been previously appointed for consideration in the same session. ఓకే. సేమ్ సెషన్ లో ఆల్రెడీ కన్సిడర్ చేసిన మ్యాటర్ ని మళ్ళీ డిస్కస్ చేయరాదు. ఇట్ షుడ్ నాట్ సీక్ టు రైజ్ అ డిస్కషన్ ఆన్ అ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఎనీ స్టాట్యుటరీ ట్రిబ్యునల్ ఆర్ స్టాట్యుటరీ అథారిటీ పర్ఫార్మింగ్ జుడిషియల్ ఆర్ క్వాజీ జుడిషియల్ ఫంక్షన్ ఆర్ ఎనీ కమిషన్ ఆర్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. సో ఏదైనా స్టాట్యుటరీ బాడీ కింద ఆల్రెడీ దాని గురించి డిస్కషన్ అనేది లేకపోతే అడ్జుడికేషన్ లో ఉంది అనుకోండి, దాని మీద కట్ మోషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయరాదు. ఓకే. సో ఎకానమీ కట్ అంటే ఏంటి, పాలసీ కట్ అంటే ఏంటి, ఓకే. సో టోకెన్ కట్ అంటే ఏంటో చూసాము. సో అండ్ ఎప్పుడెప్పుడు మనం కట్ మోషన్స్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, వాట్ ఆర్ ద కండిషన్స్ అనేవి కూడా చూసాము. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కట్ మోషన్ అనేది కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కట్ మోషన్ లైస్ ఇన్ ఫెసిలిటేటింగ్ ద ఇనిషియేషన్ ఆఫ్ ది కాన్సన్ట్రేటెడ్ డిస్కషన్ ఆన్ అ స్పెసిఫిక్ డిమాండ్ ఫర్ గ్రాంట్. సో నార్మల్ గా సో ఇట్ విల్ యాక్చువల్లీ ఫెసిలిటేట్ ద ఇనిషియేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ డిస్కషన్. సో నార్మల్ గా డిస్కషన్ స్టార్ట్ చేయడానికి ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట కట్ మోషన్ జనరల్ గా మనకి. అప్హోల్డింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ బై ప్రోబింగ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎప్పుడైనా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. సో రెస్పాన్సిబుల్ గా ఉండాలి అంటే దాని మీద కట్ మోషన్స్ అనేవి మనం పెట్టామనుకోండి, అప్పుడు దాని యొక్క ఆన్సర్స్ అనేవి మనకు దొరుకుతాయి. అంటే అది ఎందుకు ఎలా చేస్తుంది అనేది ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. అంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ని మనము అప్హోల్డ్ చేయడానికి కట్ మోషన్స్ అనేవి ఇంపార్టెంట్. However, the cut motion do not have utility in practice. There are only moved and discussed in the house but not passed on. The government enjoys majority support. So ఇది ఎందుకు పాస్ అవ్వవు, కట్ మోషన్స్ కూడా యాక్చువల్లీ పాస్ అవ్వాలి. ఓకే. పాస్ అవుతేనే దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. కానీ దీన్ని మనం ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు డిస్కస్ చేయొచ్చు. కానీ ఈ ఓటింగ్ ప్రాసెస్ లో అది ఓడిపోతుంది, ఎందుకంటే మెజారిటీ సపోర్ట్ మెజారిటీ గవర్నమెంట్ కి మాత్రమే ఉంటుంది కాబట్టి. సో దే పాసేజ్ బై ద లోక్సభ అమౌంట్స్ టు ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద వాంట్ ఆఫ్ ది పార్లమెంటరీ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ మే లీడ్స్ టు ఇట్స్ రెసిగ్నేషన్. సో నార్మల్ గా ఏదైనా కట్ మోషన్ లోక్సభలో పాస్ అయ్యింది అనుకుంటే ఆ టైంలో ఏంటి, లోక్సభలో ఆ పర్టికులర్ మెజారిటీ పార్టీకి మెజారిటీ అనేది కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయింది అనుకోవాలి. ఆ టైంలో ఆ గవర్నమెంట్ షుడ్ రిజైన్ అన్నమాట. On the last day of the days allotted for the discussion and voting on the demand for grants, the speaker puts all the remaining demands to vote and disposes them whether they have been discussed by the members or not. This is known as gulleton. So normal గా ఏమవుతుంది అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం అనేది అయిపోయిన తర్వాత ఇంకా డిస్కషన్స్ ని ఫర్దర్ గా స్పీకర్ ఆపేసి అన్నిటినీ డిమాండ్ ఫర్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒకేసారి ఓటింగ్ కి పెట్టినప్పుడు దాన్ని మనం గల్లిటన్ అంటాం అనమాట. ఇంపార్టెంట్ ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఆన్ ద లాస్ట్ డే ఏం చేస్తాడంటే స్పీకర్ పుట్స్ ఆల్ ద రిమైనింగ్ డిమాండ్స్ టు ఓట్ అండ్ డిస్పోసెస్ దెమ్ వెదర్ దే హావ్ బీన్ డిస్కస్డ్ బై ద మెంబర్స్ ఆర్ నాట్. సో నార్మల్ గా దాని గురించి డిస్కస్ చేసినా చేయకపోయినా మిగతావన్నీ తీసుకొచ్చి ఏవైతే డిస్కషన్ చేయలేరో, ఏవైతే ఓటింగ్ జరగలేవో అవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఓటింగ్ కి పెట్టిండ్రు అనుకోండి, దాన్ని మనం గలీట్ అని అంటాము. ఓకే. ఎందుకంటే టైం అలాటెడ్ అయిపోతుంది కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి పాసింగ్ ఆఫ్ అప్రాప్రియేషన్ బిల్. సో మనకి
presentation, discussion, okay, standing committees ki present చేయడం, voting on demand of grants, and next passing of appropriation bill. This is the fifth step anamata. So the constitution states that no money shall be withdrawn from the consolidated fund of India except under the appropriation made by the law. ఒక బిల్ ద్వారా, ఒక లా ద్వారా అప్రోప్రియేట్ చేయనంత వరకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి మనీని తీసుకోరాదని చెప్పేసి మనకి రాజ్యాంగం చెప్తుంది. దానికి అకార్డింగ్ గా మనం ఏం చేస్తామంటే అప్రోప్రియేషన్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట, టు ప్రొవైడ్ ది అప్రోప్రియేషన్ అవుట్ ఆఫ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆల్ మనీ రిక్వైర్డ్ టు మీట్. సో మనకు మొత్తం ఇప్పుడు ఓటింగ్ అంతా, గ్రాంట్స్ కి సంబంధించిన ఓటింగ్ అనేది అంతా అయ్యాక క్యాలిక్యులేట్ చేసి ఎంత కావాలో అంత ఒక అప్రోప్రియేషన్ బిల్ ద్వారా ఆ మనీని మనం తీసుకుంటాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ అప్రోప్రియేషన్ బిల్. సో నార్మల్ గా అప్రోప్రియేషన్ బిల్ ఏమేమి ఉంటాయంటే ద గ్రాంట్స్ ఓటెడ్ బై ద లోక్సభ, ద ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇవి రెండు ఉంటాయి. No such amendment can be proposed to the appropriation bill in either of the houses that will have an effect of varying the amount or altering the destination of any granted vote or of the varying the amount of any expenditure charged on the consolidated fund of India. So normal గా ఈ వన్స్ అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ అయిన తర్వాత దాని మీద ఎలాంటి అమెండ్మెంట్స్ ని సజెస్ట్ చేయొద్దు ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అన్నమాట. సో నార్మల్ గా అప్రోప్రియేషన్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ అన్ అప్రోప్రియేషన్ యాక్ట్ ఆఫ్టర్ ఇట్ విల్ గెట్ అసెంట్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. సో నార్మల్ గా జనరల్ గా బిల్ అనేది యాక్ట్ గా ఎప్పుడు మారుతుంది, ప్రెసిడెంట్ యొక్క అసెంట్ వచ్చిన తర్వాత. ఈవెన్ అప్రోప్రియేషన్ బిల్ కేసులో కూడా సో అప్రోప్రియేషన్ యాక్ట్ గా మారడానికి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అనేది అవసరం. సో దిస్ యాక్ట్ ఆథరైజెస్ ద పేమెంట్స్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. So this means that the government cannot withdraw money from the consolidated fund of India till the enactment of the appropriation bill. So out of the grants anta అయిపోయిన తర్వాత ఆ గ్రాంట్ కి సంబంధించిన మనీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవాలి అని అనుకుంటే మనకు అప్రోప్రియేషన్ బిల్ అనేది యాక్ట్ గా మారడం కంపల్సరీ. This takes time and usually goes on till the end of the April. So April end వరకు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది. So but the government needs the money to carry out on its normal activities after 31st March. So to overcome this functional difficulty, the constitution has authorized the Lok Sabha to make any grant in advance in respect to the estimated expenditure for a part of a financial year, pending the completion of the voting of the demand of grants and enactment of the appropriation bill. This provision is known as vote of account. So normal గా నేను మీకు ఏం చెప్పాను, ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి టైం పడుతుంది కాబట్టి అప్రోప్రియేషన్ బిల్ వరకు రావడానికి టైం పడుతుంది, ఓకే, ఫినాన్స్ బిల్ పాస్ అవడానికి టైం పడుతుంది కాబట్టి సో ఏప్రిల్ ఎండ్ వరకు జరిగింది అనుకోండి, ఆ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 31 వరకు అయితే మనకి సపరేట్ గా ఎక్స్పెండిచర్ కి కావాల్సిన మనీ కావాలి కదా. సో దానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ ని పాస్ చేస్తారనమాట. ఓట్ ఆన్ అకౌంట్ లో మనకి ఏంటంటే ఇది కూడా బడ్జెట్ లాంటిదే, కానీ దీంట్లో రిసీట్స్ గురించి మెన్షన్ చేయరు, ఓన్లీ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో దాని గురించి మాత్రమే మెన్షన్ చేస్తారు. సో ఇట్ ఈస్ పాస్డ్ ఆర్ గ్రాంటెడ్ ఆఫ్టర్ ద జనరల్ డిస్కషన్ ద బడ్జెట్ ఈస్ ఓవర్. జనరల్ డిస్కషన్ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ ని పాస్ చేస్తారనమాట. Okay, it is generally granted for 2 months for amount equivalent to 1/6 of the total estimation. So normal గా 1 year కి మనము 100 రూపీస్ పెట్టామనుకోండి, సో 2 months కి ఎంత అవుతుంది, 1/6, అవునా. సో అలా గ్రాంట్ చేస్తారు. సో 100 రూపీస్ బై 6 ఎంత వస్తుందో అంత అమౌంట్ ని ఆ 2 months కి అలొకేట్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఫైనల్ స్టెప్ ఏంటి, పాసింగ్ ఆఫ్ ద ఫినాన్స్ బిల్. సో ద ఫినాన్స్ బిల్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ టు గివ్ ఎఫెక్ట్ టు ద ఫినాన్షియల్ ప్రపోజల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫాలోయింగ్ ఇయర్. సో నార్మల్ గా ఫినాన్షియల్ ప్రపోజల్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చేదే ఫైనాన్స్ బిల్. సో ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ది కండిషన్స్ అప్లికబుల్ టు ద మనీ బిల్. సో మనీ బిల్ కి సంబంధించిన అన్ని కండిషన్స్ అనేవి దీనికి కూడా అప్లై అవుతాయంట. ఓకే, అన్లైక్ ది appropriation bill, the amendments seeking to reject or reduce a tax can be moved in the case of the finance bill. So normal గా appropriation bill కి సంబంధించిన amendments ని ఏ హౌస్ లో కానీ మూవ్ చేయరాదని చెప్పా. whereas finance bill కి సంబంధించింది అయితే they can actually propose the amendments. According to the Provincial Collection of Taxes Act of 1931, so the financial bill ఏదైతే ఉంటుందో it must be enacted within 75 days. So normal గా 75 days లో దాన్ని enact చేయాలి according to the Provincial Collection of Taxes Act 1931. సో నెక్స్ట్ వచ్చేసి ద ఫినాన్స్ యాక్ట్ లీగలైజెస్ ద ఇన్కమ్ సైడ్ ఆఫ్ ది బడ్జెట్ అండ్ కంప్లీట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది బడ్జెట్. సో నార్మల్ గా ఫినాన్స్ బిల్ లో మనకి ఏం కనబడుతుంది అంటే సో గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ గురించి చెప్తుంది అనమాట ఫినాన్స్ బిల్ ఎక్కువ మటుకు. సో మొత్తానికి ఫినాన్స్ బిల్ పాస్ అయితే బడ్జెట్ అనేది ఎనాక్ట్ అయిందని చెప్పొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద 6 స్టేజెస్ ఆఫ్ ది పాసింగ్ ఆఫ్ ది బడ్జెట్. ఓకేనా, ఒకటి ప్రెజెంటేషన్, ఒకటి జనరల్ డిస్కషన్, ఒకటి
స్క్రూటినైజింగ్ బై స్టాండింగ్ కమిటీస్, దాని తర్వాత మనకి ఓటింగ్ ఆన్ గ్రాంట్స్, అప్రాప్రియేషన్ బిల్ అండ్ ఫినాన్స్ బిల్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్డర్ ని, వెరీ ఇంపార్టెంట్. In addition to the budget that contains the ordinary estimates of income and expenditure for one financial year, various other grants are made by the parliament under extraordinary or స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. సో నార్మల్గా బడ్జెట్ ఒక ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఇన్కమ్ గురించి చెప్తుంది కదా. సో అది కాకుండా వేరియస్ గ్రాంట్స్ గురించి కూడా, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో వేరియస్ గ్రాంట్స్ గురించి కూడా మనకి బడ్జెట్ అనేది మనకి వేరియస్ గ్రాంట్స్ గురించి కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. బడ్జెట్ లో మెన్షన్ చేసింది కాకుండా వేరియస్ గ్రాంట్స్ గురించి మనకు తెలియాలి. ఒకటి వచ్చేసి సప్లిమెంటరీ గ్రాంట్. సో ఇట్ ఈస్ గ్రాంటెడ్ వెన్ ది అమౌంట్ ఆథరైజ్డ్ బై ద పార్లమెంట్ through the appropriation act for a particular service for the current financial year is found to be insufficient for that year. ఒకవేళ ఏదైతే బడ్జెట్ ఏదైతే గ్రాంట్ చేసిన మనీ ఉందో, లేకపోతే అప్రాప్రియేషన్ యాక్ట్ ద్వారా గ్రాంట్ చేసిన మనీ ఏదైతే ఉందో ఒక పర్టికులర్ సర్వీస్ కోసం, అది సరిపోలేదు, ఇన్సఫిషియెంట్ గా ఉంది అన్నప్పుడు అప్పుడు సప్లిమెంటరీ గా ఇంకొంచెం గ్రాంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ గ్రాంట్. ఇట్ ఈస్ గ్రాంటెడ్ వెన్ అ నీడ్ హ్యాస్ అరైజన్ డ్యూరింగ్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఫర్ అడిషనల్ ఎక్స్పెండిచర్ అపాన్ సమ్ న్యూ సర్వీస్ నాట్ కంటెంప్లేటెడ్ ఇన్ ద బడ్జెట్ ఫర్ దట్ ఇయర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూస్తే, ఓకే, సో ఫస్ట్ టైం బడ్జెట్ అనేది 2019 లో ప్రజెంట్ చేసినప్పుడు, ఫస్ట్ టైం కాదు, నార్మల్ గా 2019 లో బడ్జెట్ అనేది ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు కరోనా వైరస్ గురించి ఎక్కువగా థింక్ చేయలేదు. సో తర్వాత మళ్ళీ అడిషనల్ గ్రాంట్ కోసం అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే, కొత్త ఆస్పెక్ట్ కోసం మనము ఏదైనా గ్రాంట్ రిలీజ్ చేయాలంటే అడిషనల్ గ్రాంట్ కింద మనం చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నార్మల్ గా సప్లిమెంటరీ గ్రాంట్ కి అడిషనల్ గ్రాంట్ కి డిఫరెంట్ ఏంటంటే, ఆల్రెడీ బడ్జెట్ లో ప్రపోజ్ చేసిన ఒక పాలసీ ఆర్ స్కీమ్ ఆర్ ఎనీ ఆస్పెక్ట్ ఆర్ ఎనీ సర్వీస్ గురించి మనకి ఏదైతే బడ్జెట్ లో మెన్షన్ చేసిన అప్రాప్రియేషన్ బిల్ కింద వచ్చిన గ్రాంట్ ఏదైతే ఉందో అది సఫిషియెంట్ గా లేదు. ఓకే, సో నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో నార్మల్ గా మీ నాన్నకి ఒక 1 year కి ఎన్ని ఖర్చులు అవుతాయి మీరు చెప్పేస్తారు ఫస్ట్. ఓకేనా. సో మీరు మీ చదువు కోసం కావాల్సిన అమౌంట్ ఒక 1 year కి ఒక 1 lakh కావాలి నాన్న ఇయర్ నాకు అని చెప్పేసి ముందే చెప్పారు. దాంతో పాటు మిగతా ఆస్పెక్ట్స్ గురించి కూడా చెప్పారు. కానీ మీకు మధ్యలోకి వచ్చేసరికి మీ ఎక్స్పెన్సెస్ పెరగడం వల్ల, లేకపోతే మీకు ఎక్స్ట్రా కోచింగ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అవన్నీ కొనుక్కోవాలనుకోవడం వల్ల 1 lakh కన్నా ఎక్కువగా అయ్యాయి అనుకుందాం. సో మధ్యలో మీరు ఏం చేస్తారు అంటే సప్లిమెంటరీ గ్రాంట్ అడుగుతారనమాట. నాన్న నాకు 1 lakh సరిపోవట్లేదు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద, నాకు ఇంకొక 50,000 నాకు అరేంజ్ చేయండి అని చెప్పేసి సప్లిమెంటరీ గ్రాంట్ అడుగుతారు మీ నాన్నని. అంటే ఆల్రెడీ తీసుకున్న మనీ సరిపోకపోవడం వల్ల మళ్ళీ గ్రాంట్ అడగడాన్ని సప్లిమెంటరీ గ్రాంట్ అంటున్నాం. బట్ అడిషనల్ గ్రాంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ కోసం, మీ హాస్టల్ ఖర్చుల కోసం, మీ అన్నిటి గురించి ఆల్రెడీ అడిగారు. కానీ ఇక్కడ కొత్తగా ఏమవుతుంది అంటే, ఒక స్టడీ టేబుల్ కొనుక్కోవాలనుకుంటున్నారు, లేకపోతే మీకు సమ్ హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చింది సడన్ గా, హెడ్ ఏకో, లేకపోతే ఫీవరో, లేకపోతే టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ ఏమన్నా అటాక్ అయ్యాయి. వీటి గురించి మీరు ఆల్రెడీ 1 year కి కావాల్సిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీ నాన్నని అడగలేరు. సో ఇప్పుడు అడుగుతారనుకోండి, సో నాన్న నాకు టైఫాయిడ్ వచ్చింది, లేకపోతే ఇది వచ్చింది, లేకపోతే హెడ్ ఏక్ వస్తుంది, నాకు అడిషనల్ గా కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, సో నాకు కావాలి, నేను ముందు మెన్షన్ చేసిన ఎక్స్పెండిచర్ లో నేను దీని గురించి మెన్షన్ చేయడం మర్చిపోయాను అండ్ అనుకోలేదు, సడన్ గా నాకు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ వల్ల నాకు ఇది కావాల్సి వస్తుంది, సో నాకు ప్లీజ్ ఇంత అమౌంట్ ఇస్తారా అని చెప్పేసి మీరు అడిషనల్ గ్రాంట్ ని అడగొచ్చు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది. సో ఫస్ట్ ఆస్పెక్ట్ లో ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో సరిపోక అడుగుతున్నారు. సెకండ్ దాంట్లో ఒక కొత్త ఆస్పెక్ట్ ని జోడించి, బికాస్ ఆఫ్ ది కంటెంపరీ సిచ్యువేషన్స్ యు ఆర్ ఆస్కింగ్ అన్ అడిషనల్ గ్రాంట్. Okay, so it is granted when a need has arisen during the current financial year for additional expenditure upon some new service not contemplated in the budget for that year. Okay na? So next type of grant వచ్చేసి excess grant అన్నమాట. So it is granted when money has been spent on any service during a financial year in excess of the amount granted for that service in that budget for that year. It is voted by the Lok Sabha after the financial year. Before the demands for excess grants are submitted to the Lok Sabha for voting, they must be approved by the Public Accounts Committee of the Parliament. Okay. ఇక్కడ ఏమైంది అంటే, ఓకే, సప్లిమెంటరీ గ్రాంట్ కి ఎక్సెస్ గ్రాంట్ కి ఒక చిన్న తేడా ఉంటుంది. ఆ చిన్న డిఫరెన్సియేషన్ మీకు తెలుసుకోవడం ఇంపార్టెంట్. సప్లిమెంటరీ గ్రాంట్ లోనేమో ఒక 100 రూపీస్ మీకు ఇచ్చారనుకోండి, ముందే బడ్జెట్ లో ఒక పర్టికులర్ సర్వీస్ కోసం మీకు ఒక 100 రూపీస్ ఇచ్చారు. సో
మీరు ఒక 2 months లోనే 50 రూపీస్ ఆల్రెడీ ఖర్చు చేశారు. సో మీకు ఇంకో 50 రూపీస్ ఉన్నాయి, కానీ మీకు ఏమనిపిస్తుంది, ఈ 50 రూపీస్ సరిపోవు, నాకు 2 monthsకే 50 పడ్డాయి అంటే, సో నాకు అట్లీస్ట్ 300 రూపీస్ కావాలి అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. ఓకే, సో ఒక హోల్ ఇయర్కి అట్లీస్ట్ 300 రూపీస్ కావాలేమో నాకు, సో నాకు ఇచ్చిన 100 రూపీస్ సరిపోవు కాబట్టి నేను ఒక సప్లిమెంటరీ గ్రాంట్ అడుగుతా, 200 రూపీస్ అడుగుతా, ఇంక ఎక్స్ట్రా అట్లీస్ట్ 250 రూపీస్ అడుగుతా అని చెప్పేసి అనుకుంటారు. సో దాన్ని సప్లిమెంటరీ అంటాం. ప్లస్ ఎక్సెస్ గ్రాంట్ అంటే ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇచ్చిన 100 రూపీస్ ఆల్రెడీ 2-3 months లో ఫినిష్ అయిపోయాయి, టోటల్ గా ఫినిష్ అయిపోయినాక అడగడాన్ని ఎక్సెస్ గ్రాంట్ అని అంటాం. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఈ పర్టికులర్ గ్రాంట్ కావాలి అన్నప్పుడు లోక్సభలో ఓటింగ్ చేస్తారు, అండ్ ఓటింగ్ చేసే ముందు పబ్లిక్ అకౌంట్ ఆఫ్ కమిటీ ఏదైతే ఉందో అది ముందే అప్రూవ్ చేయాలన్నమాట. ఎక్సెస్ గ్రాంట్ కోసం అది అప్రూవ్ చేస్తేనే ఎక్సెస్ గ్రాంట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇస్ ఓట్ ఆఫ్ క్రెడిట్ అన్నమాట. ఇట్ ఈస్ గ్రాంటెడ్ ఫర్ మీటింగ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్ అపాన్ ది రిసోర్సెస్ ఆఫ్ ఇండియా when on account of a magnitude or indefinite character of that service, the demand cannot be stated with the details ordinarily given in the budget. Hence, it is like a blank check given to the executive by the Lok Sabha. So, normal ga oka unexpected demand kosam ఇచ్చారనుకోండి, ఓకే, ఇట్ ఈస్ గ్రాంటెడ్ ఫర్ అ మీటింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్ అపాన్ దిస్ రిసోర్స్ ఆఫ్ ఇండియా. సో అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్ కోసం ఓట్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇస్తారనమాట. సో వెన్ నో ఆన్ అకౌంట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఇండెఫినెట్ క్యారెక్టర్ ఆఫ్ ద సర్వీస్, ద డిమాండ్ కెనాట్ బి స్టేటెడ్ విత్ ద డీటెయిల్స్ ఆర్డినర్లీ గివెన్ ఇన్ ద బడ్జెట్. సో నార్మల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే, ఓట్ ఆఫ్ క్రెడిట్ లో ఎంత ఖర్చు అవుతుందో లెక్క చెప్పలేరు అనమాట. సో అప్పుడు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసి మీకు ఎంత ఖర్చు అవుతుందో దాన్ని బట్టి మీరు రాసుకోవాలని చెప్పినట్టు ఓట్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. సో అడిషనల్ గ్రాంట్ ఏమో మనకి ఆ లెక్క అనేది మనకు ముందే తెలుస్తుంది, ఓట్ ఆఫ్ క్రెడిట్ లో ఆ లెక్క అనేది తెలియదు. నెక్స్ట్, ఎక్సెప్షనల్ గ్రాంట్ ఏమో మనకి స్పెసిఫిక్ పర్పసెస్ గురించి ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఒక ఫినాన్షియల్ ఇయర్ లో ఒక స్పెషల్ పర్పస్ కోసం ఎక్సెప్షనల్ గ్రాంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అడిషనల్ గ్రాంట్ ఏమో ఓకే మనీస్ ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని ముందు చూపుతో అడిగేది అడిషనల్ గ్రాంట్. సప్లిమెంటరీ గ్రాంట్ ఏదైనా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ లేకపోతే ఆల్రెడీ ముందు బడ్జెట్ లో మెన్షన్ చేయకపోయిన సర్వీస్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ కోసం ముందే ఆలోచించి అడిగే సప్లిమెంటరీ గ్రాంట్. ఎక్సెస్ గ్రాంట్ ఏమో ఆల్రెడీ ఇచ్చిన బడ్జెట్ అనేది గ్రాంట్ అనేది మొత్తం అయిపోవడం వల్ల అడగడాన్ని ఎక్సెస్ గ్రాంట్. ఓట్ ఆఫ్ క్రెడిట్ ఏమో మనకి అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్ అనేది రైజ్ అయినప్పుడు దాని గురించి మనం ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేనప్పుడు ఓట్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇస్తారు. ఎక్సెప్షనల్ గ్రాంట్ ఇస్ ఫర్ ద స్పెషల్ పర్పస్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ టోకెన్ గ్రాంట్ అనమాట. సో టోకెన్ గ్రాంట్ అంటే ఏంటి మ్యామ్? సో టోకెన్ గ్రాంట్ అంటే ఏంటంటే, సో ఆల్రెడీ ప్రపోజ్ చేసిన బడ్జెట్ లో ఆ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ కోసం సో ఒక పర్టికులర్ స్కీమ్ ఎక్స్ అనుకుందాం, దీనికి ఒక 100 crores ని శాంక్షన్ చేశారు. సో కానీ దీంట్లో ఓన్లీ 50 crores ఖర్చు అనుకుందాం. అదే ఇయర్ లో మనకి ఇంకో స్కీమ్ వై అనేది కొత్తగా బడ్జెట్ లో ప్రపోజ్ చేయకుండా సడన్ గా ఇంట్రడ్యూస్ చేశారు అనుకుందాం. సో ఇక్కడ 50 crores లో ఇంకో 10 crores మనకి సో కంప్లీట్ అయ్యే ఫినాన్షియల్ ఇయర్ వరకు, అంటే ఆ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకో 10 crores ఖర్చు అవుతాయి, ఇంకో 40 crores అనేవి ఉట్టిగా మిగులుతాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు దీన్ని రీఅప్రోప్రియేట్ చేసి ఈ కొత్త స్కీమ్ కోసం వాడతారనమాట. అంటే ఈ కొత్త స్కీమ్ కోసం అడిషనల్ గా కొత్తగా ఎక్స్పెండిచర్ అనేది ఇవ్వరు. సో ఆల్రెడీ ఉన్న స్కీమ్ నుంచి కొంత అమౌంట్ తీసి దీనికి వాడుకుంటారు అనమాట. దాన్ని మనం టోకెన్ గ్రాంట్ అని అంటాము. సో it is granted when funds to meet the proposed expenditure on new service can be made available by reappropriation. So a demand for a grant of token sum, that is rupee 1. అంటే ఇక్కడ rupee 1 అనేది ఇట్స్ జస్ట్ ఏ ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, సో దాన్ని మనకు లోక్సభలో ఓటింగ్ కి పెట్టి ఒక్కొక్క సమ్ ని సో లోక్సభ యాక్సెప్ట్ చేస్తే అలా ట్రాన్స్ఫర్ రీఅప్రోప్రియేషన్ అనేది చేస్తారు. ట్రాన్స్ఫర్ అని వాడద్దు, రీఅప్రోప్రియేషన్ అని వాడాలి, ఎందుకంటే పాలిటీ టర్మినాలజీలోనే వాడాలి. Okay, so if assented, funds are made available. Reappropriation involves transfer of funds from one head to another. ఒక హెడ్ నుంచి అంటే ఒక స్కీమ్ నుంచి లేదా ఒక పాలసీ నుంచి ఇంకో పాలసీ, లేకపోతే ఒక మినిస్ట్రీ నుంచి ఇంకో మినిస్ట్రీకి అలా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ అడిషనల్ గా మనం ఏం ఎక్స్పెండిచర్ ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవట్లే, ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన దాన్ని ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి మనము రీఅప్రోప్రియేట్ చేస్తున్నాం అనమాట. సప్లిమెంటరీ, అడిషనల్, ఎక్సెస్ అండ్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అండ్ ఓట్ ఆఫ్ క్రెడిట్ ఆర్ రెగ్యులేటెడ్ by same procedure which is applicable in case of a regular budget. సో నార్మల్ గా రెగ్యులర్ బడ్జెట్ ని ఎలా అయితే మనం రెగ్యులేట్ చేస్తామో ఈ గ్రాంట్స్ ని కూడా అలానే రెగ్యులేట్ చేస్తామంట. ఓకే, లెట్స్ సీ ద ఫండ్స్ నౌ. సో మనము డిఫరెంట్ గ్రాంట్స్ గురించి చదవాలి. నెక్స్ట్ థింగ్ ఇస్ ఫండ్స్ గురించి చదవాలి. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ 3 kinds of funds అనమాట.
ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఒకటి పబ్లిక్ అకౌంట్ కమిటీ ఆర్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, నాట్ కమిటీ, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అండ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 266 కిందనేమో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా వస్తుంది. ఇదే 266 అనదర్ క్లాస్ లో పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా వస్తే 267 కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి వస్తుంది అనమాట. ఓకే, సో కన్సాలిడేటెడ్, కంటింజెన్సీ అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గురించి చదివితే ఈరోజు టాపిక్స్ అయిపోతాయి, క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అ ఫండ్ టు విచ్ ఆల్ రిసీట్స్ ఆర్ క్రెడిటెడ్ అండ్ ఆల్ ద పేమెంట్స్ ఆర్ డెబిటెడ్. ఓకేనా? సో నార్మల్ గా ఏవైతే రిసీట్స్ ఉంటాయో అవన్నీ దానికి వెళ్తే దానికి సంబంధించిన మనీ అంతా డెబిట్ అవుతుంది అనమాట, డిఫరెంట్ మినిస్ట్రీస్ కి ఇచ్చేస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, all revenues received by the government of India, all loans raised by the government of the issues or treasury bills, loans or ways and means of advances, all the money received by the government in repayment of the loans from the consolidated fund of India, all the legally authorized payments on behalf of the government are made out of this fund. So normal గా ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అదంతా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే వస్తుంది. నో మనీ అవుట్ ఆఫ్ దిస్ ఫండ్ క్యాన్ బి అప్రాప్రియేటెడ్ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద పార్లమెంటరీ లా. అంటే ఒక అప్రాప్రియేషన్ చట్టం, అప్రాప్రియేషన్ యాక్ట్ పాస్ అయితేనే అది మనకి మనీ అనేది ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫండ్. మీకు ఆల్రెడీ తెలుసు దీని గురించి. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ గురించి చూద్దాం. సో పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆల్ అదర్ పబ్లిక్ మనీ అదర్ దాన్ దోస్ విచ్ ఆర్ క్రెడిటెడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా రిసీవ్డ్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షాల్ బి క్రెడిటెడ్ ద పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. సో నార్మల్ గా ఏదైతే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉండదో మిగతా మనీ అంతా మనకి పబ్లిక్ అకౌంట్ కమిటీలో ఉంటుందన్నమాట. సో ఏమేమి ఉంటాయి అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని. సో ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్స్ కానీ, జుడిషియల్ డిపాజిట్స్, సేవింగ్ బ్యాంక్స్ డిపాజిట్స్, డిపార్ట్మెంటల్ డిపాజిట్స్, రిమిటాన్సెస్ అంటే వేరే దేశాల్లో మన వాళ్ళ నుండి మనకు మనీ పంపిస్తారు చూడండి, అవన్నీ మనకి ఎక్కడ డిపాజిట్ అవుతాయి అంటే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి అనమాట. Okay, the account is operated by the executive action, that is the payments from the account can be made without parliamentary appropriation. సో నార్మల్ గా ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా దాంట్లోంచి మనీది మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కాదు. సో పార్లమెంట్ యొక్క రోల్ అనేది ఏమి ఉండదు. సో సచ్ పేమెంట్స్ ఆర్ మోస్ట్లీ ఇన్ ద నేచర్ ఆఫ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్. సో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతాయో పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అలానే ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఓకేనా? సో ఇది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ కంటింజెన్సీ గురించి చూద్దాం. So next fund is contingency fund of India anamata. So the constitution authorized the parliament to establish a contingency fund of India into which amounts determined by the law and paid from time to time. Accordingly, the parliament enacted the contingency fund of India 1950. So normal ga contingency fund of India enduku తీసుకొచ్చారు అంటే ఏదైనా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ ని మీట్ అయినప్పుడు మనీని విత్డ్రా చేసుకోవడానికి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. సో జనరల్ గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే కొద్దిగా అమౌంట్ తీసుకొని కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో పెడతారనమాట, అకార్డింగ్ టు కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా 1950. ఓకే, సో ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద డిస్పోజల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ హీ కెన్ మేక్ అడ్వాన్సెస్ అవుట్ ఆఫ్ ఇట్ టు మీట్ ది అన్ఫోర్సన్ ఎక్స్పెండిచర్ పెండింగ్ ఇట్స్ ఆథరైజేషన్ ఫర్ ద పార్లమెంట్. అంటే ఫస్ట్ ఆథరైజేషన్ వచ్చి తర్వాత వాడుకోవాలని ఏమీ లేదు, ఫస్ట్ వాడుకొని తర్వాత ఆథరైజేషన్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఫండ్ ని తీసుకురావడానికి మెయిన్ కారణమే కంటింజెన్సీ, అంటే ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వాడుకోవడానికి. ద ఫండ్ ఈస్ హెల్డ్ బై ద ఫినాన్స్ సెక్రటరీ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో లైక్ ద పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఆల్సో ఆపరేటెడ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్. అంటే ఇది కూడా పార్లమెంట్ లో ఫస్టే పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఒక ఫినాన్షియల్ సెక్రటరీయో ఎవరో ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకున్న తర్వాత మనీ వాడుకున్న తర్వాత పార్లమెంట్ లో దాన్ని అప్రాప్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం 1 by 1. ఐ హోప్ మీకు బడ్జెట్ గురించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా టోటల్ గా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఏం లేదు, యూ హ్యావ్ టు గో టు ఎనీ ఎకానమీ బుక్ ఆర్ ఎకానమీకి సంబంధించిన ఏదైనా క్లాస్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న ఇంటరిమ్ బడ్జెట్ యొక్క కాపీస్ ని ఓపెన్ చేసి చదువుకోండి. ఓకే, so let's solve the first question. Consider the following statements. After the demand for grants in the annual financial statement are voted by the Lok Sabha, the grants so made as well as the expenditure charged on the consolidated fund of India are incorporated in the annual financial bill. So ఇక్కడ ఏమంటున్నాడంటే, సో ఆఫ్టర్ ద డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్ ఇన్ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ ఓటెడ్ బై ద లోక్ సభ, ద గ్రాంట్స్ సో మేడ్ as well as the expenditure charged on the consolidated fund of India are incorporated in the annual financial bill అని అంటున్నాడు. Okay, taxing proposals of the budget are included in the
appropriation bill. So which of the following statements above is or are correct? Only one, only two, neither one nor two, both one and two, neither one nor two. ఒక్కసారి పాజ్ చేసుకొని కొంచెం లాజిక్ తో ఆలోచించండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ నైదర్ వన్ నాట్ టూ అనమాట. ఓకే, ఇక్కడనేమో రీప్లేస్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఏం లేదు, ఇదేమో అప్రోప్రియేషన్ బిల్, ఇదేమో ఫినాన్షియల్ బిల్, యాన్యువల్ ఫినాన్స్ బిల్. ఓకేనా, సో ఇక్కడ ఇంటర్చేంజ్ అవ్వడం జరిగింది. సో అందుకే మనకి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఓటింగ్ ఆఫ్ గ్రాంట్స్ అనేది జరిగిన తర్వాత అవన్నిటిని అప్రోప్రియేషన్ బిల్ ద్వారా దాన్ని యాక్ట్ గా మార్చి మనం అప్రోప్రియేట్ చేస్తాం ఆ మనీని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అని. సో ఇట్స్ నాట్ ఫ్రమ్ ద ఫినాన్స్ బిల్, ఇట్ ఈస్ ఫ్రమ్ ది అప్రోప్రియేషన్ బిల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ దాంట్లో టాక్సింగ్ ప్రపోజల్స్ అన్ని మనకి ఫినాన్స్ బిల్ ద్వారా జరుగుతాయి. సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. సో నైదర్ వన్ నాట్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So next is the charged expenditure includes any sums required to satisfy any judgment, decree or award of any court or arbitral tribunals, debt charges for which the government of India is liable, the salaries and allowances of certain high official, all of the above. So try cheyandi question ni. So the right answer is option D anamata. So manaki charged expenditure and ఓకే అన్చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని ఉంటాయి. చార్జ్డ్ లో ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద బడ్జెట్, ద టర్మ్ గల్లిటన్ is used with the reference of appropriation bill, consolidated fund charges, voting of demands, finance bill. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఏవైతే టైం అనేది ల్యాప్స్ అవుతుంది అని అనిపించినప్పుడు స్పీకర్ ఏం చేస్తాడు, అన్ని యొక్క గ్రాంట్స్, ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉంటాయో డిమాండ్స్ అన్నిటిని ఒకే దగ్గర తీసుకొచ్చి దాన్ని ఓటింగ్ అనేది చేస్తాడు. సో దాన్ని మనం గల్లిటన్ అని అంటాం, అవునా? సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So a grant provided by the Parliament in respect of the estimated expenditure for a part of the ensuing financial year pending the regular passage of the budget is called as appropriation account, token account, vote on account, cut motion. So the right answer మనకు తెలిసిందే. సో ఏదైతే రెగ్యులర్ పాసేజ్ ఇక్కడ ఏమంటున్నా చూడండి ఒకసారి. సో ద గ్రాంట్ ప్రొవైడెడ్ బై ద పార్లమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది estimated expenditure for a part of ensuing financial year pending the regular passage of the budget. సో నార్మల్ గా బడ్జెట్ పాసేజ్ అనేది పెండింగ్ లో ఉన్నప్పుడు ఆ కొద్ది కాలం కోసం మనం ఓట్ ఆన్ అకౌంట్ ని పాస్ చేస్తామని చెప్పాను. సో అదే అన్నమాట ఇక్కడ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కొంచెం క్వశ్చన్స్ లెవెల్ చూడండి. క్వశ్చన్స్ అనేవి అర్థం చేసుకోవడానికి మీకు ప్రాబ్లం అవుతుంది, వెర్ యాజ్ మీకు టాపిక్ అనేది తెలుసు. సో అందుకే మీరు ఏం చేయాలి, కేర్ఫుల్ గా క్వశ్చన్ ని ఒక 1 or 2 times ని చదివితే మీకు ఆన్సర్ అనేది డిరైవ్ అవుతుంది. ఓకే, పార్లమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. సో ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి పార్లమెంట్ ఒకవేళ ఆ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించిన బడ్జెట్ పాస్ అవ్వడం లేట్ అయినప్పుడు, పెండింగ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఓకే గ్రాంట్ ఇస్తుంది. ఆ గ్రాంట్ ని ఏమంటామని అడుగుతున్నాడు. ఓకే, ఓట్ ఆన్ అకౌంట్ అంటే మెల్లిగా మీరు అర్థం చేసుకుంటే క్వశ్చన్ మీకు ఆన్సర్ డిరైవ్ అవ్వడం ఈజీ. ఓకే, సో ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా is made up of excise duty and the income tax and the corporate tax, the money raised from all the loans, the revenue receipts of the government of India. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ రెవెన్యూ రిసీట్స్. నేను ఆల్రెడీ చెప్పాను. సో మనం ఏదైతే రిసీట్ ఇస్తామో దానికి సంబంధించిన మనీ అనేది మనకు డెబిట్ అవుతుంది ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో అదే కదా రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So match list 1 with list 2 and select the correct answer using the codes given below. So voting on the demand for grants, budget, money bill, charged expenditure. So prior consent of the president, not subject to the vote of the parliament, an instrument of social economic change, enactment of budget, public accounts committee. So ikkada matching అనేది చేయాలి. సో కింద ఆప్షన్స్ ఇచ్చాడు, డిఫరెంట్ కోడ్స్ ఇచ్చాడు, ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. ఓకే, ఓటింగ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద గ్రాంట్స్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది బడ్జెట్, అవునా? సో ఐఎమ్ సారీ, యా, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద బడ్జెట్ అంటే ఏకి 4 ఇస్ ద రైట్ పేర్. నెక్స్ట్
సో బడ్జెట్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషో ఎకానమిక్ చేంజ్. సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషో ఎకానమిక్ చేంజ్. సో మీకు ఇది డౌట్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఏముంది? మనీ బిల్ ఉంది. మనీ బిల్ కి ప్రయర్ కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనేది అవసరం మనకి, అవునా? సికి 1 ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ది ఓట్ ఆఫ్ ద పార్లమెంట్. సో మనకి చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఏమో ఓట్ అనేది అవసరం ఉండదు. సో చార్జ్ ఎక్స్పెండిచర్ కాని దానికి ఓట్ అనేది అవసరం ఉంటుంది. సో మనకి డీకి ఏమవుతుంది? 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మిగిలింది ఏంటి? ఓకే, 3 and 5 మిగిలాయి. సో బడ్జెట్ కి పబ్లిక్ అకౌంట్ కమిటీకి ఏం సంబంధం ఉన్నప్పటికీ దానికన్నా ఎక్కువగా బడ్జెట్ అనేది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ ఎకానమిక్ చేంజ్ అనేది సో మోస్ట్ అప్రోప్రియేట్ గా అనిపిస్తుంది. అందుకే B is 3, C is 1, D is 2, A is 4. So option A is the right answer. Okay. So the economy cut motion seeks to reduce the proposed expenditure of any demand for a grant by ₹100, ₹1, a specified amount, and unspecified amount. So please try the question. So the right answer is a specified amount అని చెప్పాను. ఓకే, దే విల్ నాట్ స్పెసిఫై ద డైరెక్ట్, బట్ ఒక అంటే ఏమంటారు, స్పెసిఫిక్ అమౌంట్ ని కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ లేదు, బట్ స్పెసిఫైడ్ అమౌంట్ తో దాన్ని తగ్గిస్తారని చెప్పేసి చెప్పారు. అంటే అకార్డింగ్ టు ద నీడ్ దే విల్ రెడ్యూస్. 100 ఏమో మనకి టోకెన్ కట్, అండ్ పాలసీ కట్ లోనేమో ₹1. ఓకే, అండ్ ఎకానమీ కట్ లోనేమో విత్ స్పెసిఫైడ్ అమౌంట్. ఓకే, డిఫరెన్షియేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. The question asked orally after the question hour in the house is called as supplementary question, short notice question, starred question, unstarred question. So ఏమంటారు ఒకసారి ట్రై చేయండి. The right answer is supplementary question అన్నమాట. So it is asked orally after the question hour. So last class లో దీని గురించి చెప్పాను. Option A is the right answer. The estimates of expenditure from the Consolidated Fund of India included in the budget and required to be voted by Lok Sabha are submitted in the form of charged expenditure, capital budget, demand for grants, revenue budget. So please try cheyandi. సో నార్మల్ గా మనం డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని అంటాం. సో నార్మల్ గా ఏదైనా డిమాండ్ గ్రాంట్ గా మారాలి అంటే ఓటింగ్ అనేది జరగాలని చెప్పాను. ఓటింగ్ తర్వాత దాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవాలంటే అప్రోప్రియేషన్ బిల్ ని తీసుకురావాలి. ఓకే, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So no tax shall be levied or collected except by authority of law. Which article of the Constitution of India provides that? ఒకసారి ట్రై చేయండి, నేను మీకు చెప్పలేదు. హవెవర్ సో నేను కమింగ్ క్లాసెస్ లో ఏం చేస్తానంటే ఆల్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎట్ వన్ ప్లేస్ చెప్తాను. ఒకసారి ట్రై చేయండి. So the right answer is article number 265 అన్నమాట. So according to 265 article, no tax shall be levied or collected except by the authority of the law అని చెప్తున్నారు. ఓకే, ఆర్టికల్ 265 గుర్తుపెట్టుకోండి. ఓకే, so next question is charged expenditure upon the Consolidated Fund of India is submitted to the vote of the Parliament. It is not subjected to the vote of Rajya Sabha. It is not submitted for the sanction of the President. Okay, it is not submitted to the vote of Parliament. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అన్నమాట. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్స్ లో, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో మనకి ఓటింగ్ అనేది కొన్నిటికి జరుగుతుంది, కొన్నిటికి జరగదు. చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మీద ఏమో జరగదు. ఓకే, మిగతా దాని మీద జరుగుతుంది అనమాట. సో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఇస్ సంథింగ్ ఇట్ ఇస్ నాట్ సబ్మిటెడ్ టు ద ఓట్ ఆఫ్ ది పార్లమెంట్ యాజ్ హోల్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. So next question is, consider the following statements with respect to the Rajya Sabha. The origin of the Rajya Sabha can be traced back to 1919, when in pursuance to the Government of India Act 1919, a second chamber known as the Council of States was created. So Rajya Sabha has a special powers to declare that it is necessary and expedient in the national interest that Parliament can make laws with respect to the matters in the state list. So which of the following statements given above is or are correct? ఒకసారి ట్రై చేయండి. So I hope you have tried. The right answer is option C, both 1 and 2. So మనకి రాజ్యసభ అనేది 1919 యాక్ట్ ద్వారానే సెకండ్ ఛాంబర్ గా ఫామ్ అయింది అనమాట, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే పేరుతో. అది కరెక్టే. అండ్ రాజ్యసభకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ కి పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు అని చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది? రాజ్యసభకి
నేషనల్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని రాజ్యసభ ఇలా చెప్తుంది అనమాట. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So when an ordinary bill is referred to a joint sitting of both the houses of the parliament, it has to be passed by a simple majority of the total members of both the houses present and voting, 2/3 majority, simple majority of the both total number of members of the both the houses. Okay, 2/3 majority of the total number of members of both the houses present and voting. ఒకసారి ట్రై చేయండి. So the right answer is simple majority of the total number of members of both the houses present and voting. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పలేదు, అందుకే గుర్తుపెట్టుకోండి. సో ఐఎమ్ సారీ, 2/3 కాదు ఇక్కడ. సో సింపుల్ మెజారిటీ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సో ప్రెసెంట్ అయ్యి ఓట్ చేస్తున్న దాంట్లో సింపుల్ మెజారిటీ యాక్సెప్ట్ చేస్తే ఓకే, జాయింట్ సిట్టింగ్ లో ఆ బిల్ అనేది ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపివచ్చు అనమాట. ఓకే, సో అప్పుడు అది పాస్ అయిందని మనము డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ 1, యూజువల్లీ a vote on account is discussed in detail and vote upon by the parliament. Statement 2, a vote on account empowers the Lok Sabha to make a grant in advance for a part of a financial year pending completion of the budget process. Both the statements are individually true, but it's not a correct explanation. So statement 1 is false. Sorry, both the statements are individually true, but not a correct explanation. Statement 1 is true, statement 2 is false, statement 1 is false, statement 1 is true. Okay, ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో మనకి ఆన్సర్ వచ్చేసి స్టేట్మెంట్ 1 ఈస్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ ట్రూ అనమాట. యూజువలీ ఓట్ ఆన్ అకౌంట్ అనేది మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. యూజువల్ గా జనరల్ డిస్కషన్ అయిపోయిన తర్వాతనే ఓట్ ఆన్ అకౌంట్ ని ప్రెజెంట్ చేస్తారు. సో మనకి స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్. సో స్టేట్మెంట్ 2 లో ఏమంటున్నాడు, ఒక పార్ట్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ విచ్ ఇస్ పెండింగ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద బడ్జెట్ ప్రాసెస్, పెండింగ్ లో ఉన్నప్పుడు బడ్జెట్ ప్రాసెస్ ఓట్ ఆన్ అకౌంట్ ని ప్రెజెంట్ చేస్తారని చెప్పాను. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, కొంచెం బడ్జెట్ అనే పార్ట్ ఏదైతే ఉంటుందో కొంచెం టిపికల్ గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ క్లాస్ వినండి, బుక్ చదవండి, క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి, అర్థమైపోతుంది. So when an advance grant is made by the parliament pending the regular passage of the budget, it is called as vote on credit, token grant, vote on account, supplementary grant. So ఇక్కడ ఏమంటున్నాడు, when an advance grant is made by the parliament pending the regular passage of the budget, it is called as. So try చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్, ఇప్పుడే ఇంతకు ముందు కూడా సాల్వ్ చేసాం, ఓట్ ఆన్ అకౌంట్. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బడ్జెట్ యొక్క ప్రాసెస్ పెండింగ్ లో ఉండడం వల్ల ఓట్ ఆన్ క్రెడిట్ ని మనం తీసుకొస్తాం. సారీ, ఓట్ ఆన్ క్రెడిట్ కాదు, ఓట్ ఆన్ అకౌంట్ ని. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఓట్ ఆన్ క్రెడిట్ వేరు, ఓట్ ఆన్ అకౌంట్ వేరు, మనం ఆల్రెడీ చూసాం వాటి గురించి కూడా. So next question is, a money bill deals with the receipt of a money on account of public account of India, giving any guarantee by the government of India for borrowing the money, custody of the consolidated fund of India, withdrawal of money from contingency fund of India. So please try the question. So the right answer is all the statements are true anamata with respect to the money bill. So the receipt of money on account of public account of India, this is also a money bill, giving any guarantee for government of India for borrowing the money. So money ekkadi nunchైనా borrow చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏదైనా గ్యారంటీ ఇస్తే దాన్ని కూడా మనం మనీ బిల్ అనే కన్సిడర్ చేస్తాము. సో కస్టడీ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా విల్ ఆల్సో కమ్ అండర్ ది మనీ బిల్. Withdrawal of money from the contingency fund will also come under the money bill. So all the statements are correct. So option B is the right answer. So this particular question is for homework and this is the final question. నేను ఇక్కడ చదివేసి వదిలేస్తాను, మీరు ఆన్సర్ ఏంటనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకే, సో క్వశ్చన్ ఈజ్, which of the following regarding to the Rajya Sabha are correct? It is not subject to the dissolution. It has the term of 6 years. 1/3 of the members retire after every 2 years. Its members shall not be less than 25 years of age. So options చూడండి ఒకసారి. సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే 1 2 3 2 3 4 1 3 2 4. సో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకసారి మీరు ఏం చేస్తారు అంటే యూ హ్యావ్ టు ట్రై ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏముంటుంది అనేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా?
సో అదనమాట వీడియో. ఐ హోప్ మీకు బడ్జెట్ ప్రాసెస్ అండ్ బడ్జెటరీ ప్రాసెస్ అంతా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా. సో అదనమాట. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ వీడియో. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతలోపు మనకు మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇచ్చిన హోంవర్క్స్ ని కంప్లీట్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో వీడియో షేర్ చేయడం మర్చిపోదు. అండ్ మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. సో దట్ వాస్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. బాయ్.